వైరస్లు, వామ్స్ అని, త్రోజన్స్ అని ఇట్లా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అందులోపల ఏంటంటే మన ఫైల్ కే అటాచ్ అయ్యి కొన్ని వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము కాపాడుకోలేము, మనము కాపాడుకోలేము అన్నమాట. ఈ డిసడ్వాంటేజ్లు అన్ని ఉన్నాయి. గ్రూపులు పోతాయి, అది కాక కొత్త కొత్త గ్రూపుల్లో మనల్ని జాయిన్ చేసేస్తూ ఉంటారు. మనం లింక్ పెట్టగానే ఎవడో కొత్తవాడు జాయిన్ అయ్యి చూస్తాడు ఎవరు ఉన్నారు అని చెప్పేసి చూస్తారు. లింక్ పెట్టకపోతేనేమో మన వాళ్ళకి అర్థం కాదు, సార్ లింక్ పనిచేయడం లేదు అంటారు. ఇన్ని రోజులుగా ఉన్నా కూడా ఇంకా ఏ గ్రూప్ లో ఏది నడుస్తుందో కూడా తెలియనంత అమాయకత్వం. ఏం చేద్దాం, ఇటు ఇటు లౌకిక విషయాలలోనూ అమాయకత్వం, ఆధ్యాత్మిక విషయాలలో మూఢత్వం. ఇన్ని గ్రూపులలో పెట్టి మళ్ళీ అందరూ అయిపోయాక మళ్ళీ మొత్తం డిలీట్ చేయడానికి నాకు ఇంకో పావు గంట పడుతుంది. అన్ని గ్రూపులలో రిమైండర్స్ పెడతాను కదా, జాయిన్ ఫాస్ట్, ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అవి ఇవి అంత అయిపోయాక మళ్ళీ నేను వాటిని రాత్రి అన్నిటిని డిలీట్ చేస్తాను. మళ్ళీ నాకు అదొక పావు గంట పని ఎక్స్ట్రా. ఒక్కొక్కసారి మర్చిపోతా కూడా, డిలీట్ చేయలేను కూడా. అప్పుడు మళ్ళీ కాస్త. సో ఇది మా సూర్యశ్రీ గారు పద్మనాభ 4.0లో ఉన్నారు. మాకు వడ్డించిన ఇస్తురాకు మీరు వచ్చి పరవడాలి, కష్టపడాలి. సార్, కాల్ స్టార్ట్ చేసే ముందు మీరు సెట్టింగ్స్ ఒక్కసారి చేంజ్ చేస్తే అయిపోతుంది కదా సార్? అవును, అయిపోతుంది. అవును అవును, అది ముందే చేసేస్తే బాగుంటుంది. చేసేసి మళ్ళీ కాల్ అయిపోయాక చేసేస్తే మళ్ళీ చేంజ్ చేస్తాం. అవును, అది కూడా చేయొచ్చు. అండ్ అది కాక ఇంకోటి ఏంటంటే నా బాధ దాని గురించే కాదు. అంటే అన్మ్యూట్ అది పర్లేదు, కబుర్లు చెప్పుకుంటూ ఎలాగో ఫస్ట్ 2 నిమిషాలు కబుర్లు చెప్తాం కాబట్టి అందులో చేస్తాను. బట్ ఇష్యూ వచ్చేది ఎక్కడంటే, ఎవరైనా అంటే ఇప్పుడు మనం లింక్ పెడతాను నేను జాయిన్ అవ్వమని, ఆ జాయిన్ అవ్వడానికి ఎవరో గ్రేసీ, మేరీ వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యి లోపల చూస్తున్నారు ఎవరెవరు ఉన్నారా అని. అందరి పేర్లు అవి ఇవి పట్టుకునే అవకాశం ఉంది, పట్టుకుంటారు. మళ్ళీ ఎవరన్నా యాడ్ చేస్తారు. ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మన దాంట్లోనే చాలా మంది గ్రూప్లలో జాయిన్ అయిపోతారు. అంటే విపరీతమైన అమాయకత్వం. అసలు ఎక్కడ అమాయకత్వమో, ఎప్పటి అమాయకత్వమో, ఎన్ని జన్మల నుంచి చదువు సంధ్య పట్టించుకోకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా, చదువు సంధ్యలు పట్టించుకోకుండా, చదువుకోకుండా చదవాల్సిన వయసు లోపల. అది కాక ప్రాబ్లం ఏంటంటే 10 గ్రూపుల్లో ఏవో 30 గ్రూపులు ఏవో జాయిన్ అయిపోతారు రోజు మొత్తం కాల్స్ లో. ఏమిటి అంటే ఇది నేర్చుకుంటున్నాం, ఇది నేర్చుకుంటే ఎన్ని రోజులు జ్ఞాపకం ఉంటాయి? ముఖ పంచశతి నేర్చుకుంటారు, సౌందర్య లహరి నేర్చుకుంటారు, ఇవన్నీ పారాయణలే. నారాయణీయం నేర్చుకుంటారు, మళ్ళీ మర్చిపోతామని మళ్ళీ జాయిన్ అవుతారు గ్రూపుల్లో, మళ్ళీ జాయిన్ అవుతారు. అలాగే ఎన్ని నేర్చుకోవాలి? ఎన్ని నేర్చుకుంటే ఒక జీవితం వెళ్తుంది? అవన్నీ ఉత్తగా పఠనం నేర్చుకుంటే జీవితం అంతా ఇదేనా? పఠనం ఎందుకు నేర్చుకోవాలి? చక్కగా చదువుకొని మనం దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని, ఆ అర్థాన్ని మనము అన్వయించుకొని ఆచరించడానికి నేర్చుకోవాలి. రోజు మొత్తం 7-8 గ్రూపులలో జాయిన్ అయిపోతే రోజంతా బిజీగానే ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదా. అది కాక ఏమవుతుంది, మనం ఇప్పుడు ఈ వారంలో నేర్చుకుంటున్నవి చూసుకున్నట్లయితే సంస్కృతం నేర్చుకుంటున్నాం మనం అన్ని గ్రూపులలో. 2-3 గ్రూప్స్ ఉన్నాయి సంస్కృతం, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 మొన్ననే అయిపోయింది. ఇటు చూస్తే జ్యోతిష్యం మొన్ననే లెవెల్ 1 అయిపోయింది. ఇటు చూస్తే కావ్యాలు నేర్చుకుంటున్నాం, ఆత్మబోధ నేర్చుకుంటున్నాం. 9 o'clock ఒక్కటే కదా మనకు ఆ సీరియస్ పారాయణం. సరే, ఒకటి మనకు నారాయణీయం ఉంది, ఎందుకంటే అది భాగవతం కాబట్టి అది మంచిదే. ఇక మిగతావన్నీ నేర్చుకొని ఏమి సాధిస్తాం? ఎన్ని నేర్చుకుంటే జీవితం వెళ్ళిపోతుందో చెప్పండి. ఒక భగవద్గీత నేర్చుకొని గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది తెలివైన వాళ్ళకి. బాగా ఫాస్ట్ ఉన్న వాళ్ళకి 1 year. 1 year లో కూడా తెచ్చుకుంటారు కొంతమంది, తప్పేం లేదు. ఆ తర్వాత ఏంటి, ఇంకో కొంతమందికి నేర్పించడం. మాకు కంప్యూటర్ల గురించి నేను చెప్తున్నది 1990s లోపల. ఏం చేస్తారు కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు అంటే, ప్రోగ్రామింగ్ అవి ఇవి అప్పుడు ఇంత పాపులర్ కాలేదు ఇండియాలో. అప్పుడు ఏంటంటే కంప్యూటర్ నేర్చుకున్న వాడు ఏం చేస్తాడు అంటే మరికొంతమందికి కంప్యూటర్ నేర్పిస్తాడు. కంప్యూటరు నేర్చుకున్నవాడు ఏం చేస్తాడు అంటే మరికొంతమందికి కంప్యూటర్ నేర్పిస్తాడు. ఇది వీళ్ళు ఏం చేస్తారు, మరి కొంతమందికి కంప్యూటర్ నేర్పిస్తున్నారు అంతే. ఎవడు వెళ్ళి కంప్యూటర్ మీద ప్రోగ్రామింగ్ అది చేసేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి కంప్యూటర్ అవకాశాలు 90s లోపల. సో అందరూ కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు, ఇంకో కొంతమందికి కంప్యూటర్ నేర్పించేవాళ్ళు అంతే. అదే ఉద్యోగం వాళ్ళకి. సో ఇప్పుడు అట్లా తయారైపోయింది. ఈ పారాయణలు అవి ఇవి కూడా విపరీతమైన అజ్ఞానాన్ని, ఎన్ని గ్రూపులు అంటే 100,000 గ్రూపులు తయారయ్యాయి. మళ్ళీ ఆ పారాయణంతో పాటు డబ్బులు విపరీతంగా మారుతున్నాయి. డబ్బులు ఒక పెద్ద మాఫియా లాగా తయారైపోయారు. ఎక్కడ అజ్ఞానం. వీటన్నిటికి తోడు ఈ చిన్నవి, ఇప్పుడు ఈ చిన్నది ఏముంది, ఇది ఈ చిన్న టెలిగ్రామ్ లాంటి యూసేజ్ తెలియదు. సార్ లింక్ పని చేయడం లేదంటారు. ఏం చేయాలి నేను ఇప్పుడు? లింక్ పని చేయడం లేదంటే సార్ సౌండ్ రావడం లేదు అంటారు. ఏం చేయాలి నేను అంటే, ఈ చిన్నవి కూడా ఏమైపోయిందంటే మనము ఇది పట్టించుకోకపోవడం.
అంటే లైఫ్ లోపల ఏది పట్టించుకోకపోవడం, ఒకటి కొత్తది ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకోకపోతే చాలా కష్టం అవుతుంది. అందుకే నేను ఒక గంట చెప్పాను అంటే మీరు 4 గంటల పాటు ఇది చేయాలి. అలా చక్కగా చేసుకుంటే జీవితంలో బాగుంటుంది. ఎన్నని నేర్చుకుని ఎన్నని జీవితం లోపల మనము నేర్చుకుంటాం. అలా అయితే ఇక పఠనము ఇప్పుడు మీకు ఒక 1000 స్తోత్రాలు ఉన్నాయి. ఓకే, మీరు చెప్తున్నాను సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచశతి, దక్షిణామూర్తి స్తోత్రము, మణిద్వీపము, తర్వాత ఇది చెప్పాను, ఇది మనం నారాయణయము, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, ఆదిత్య హృదయము, ఋగ్వేదము, మన తర్వాత రుద్రం, నమకం, చమకం. ఇదైనాక పురుష సూక్తం వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీ సూక్తం నేర్చుకుంటారు. శ్రీ సూక్తం నేర్చిన తర్వాత దేవి సూక్తం. ఇలాగా నేర్చుకుంటూ పోతే, పఠనం నేర్చుకుంటూ పోతే ఎప్పటి కావాలి ఆలోచించండి ఒకసారి. దాని బదులు తత్వం తెలుసుకుంటే, అన్నింటిలో కామన్ గా ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోగలిగితే బాగుంటది. ఆ తత్వమే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని చోట్ల కూడా ఆ తత్వ రహస్యాలు మనం తెలుసుకుంటున్నాం. ఆ తత్వ రహస్యాలు కూడా ఎలా తెలుసుకుంటున్నాం? అరటిపండు ఒలిచి నోట్లో పెట్టేలాగా చేస్తున్నాం. మీరు తినడం కూడా కష్టమైపోతుంది. అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి నాకు ఒక్కొక్కసారి ఎంత టైం పడుతుంది తెలుసా? సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, అహం అంటే ఏంటి సార్? నేను. అస్మి అంటే సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న మాట ఇక్కడ 5 సార్లు చెప్తే కూడా అర్థం కాదంటే ప్రవచనకర్తలు సూపర్ ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరికి అర్థం అవుతుంది? డబ్బుకు డబ్బు పోయినట్టే. తర్వాత మనకేం అర్థం కాదు, అలా కూర్చోవడమే. రామ్ గోపాల్ వర్మ చెప్పాడనమాట. నాకు వీటన్నిటి మీద నమ్మకం ఎందుకు పోయిందో తెలుసా? మా అమ్మమ్మ అనుకుంటా ఇలా వెళ్ళేది, ఆమెతో పాటు నేను వెళ్ళేవాడిని. వెళ్తే ఆమెకు అర్థమయ్యేది కాదు, ఆవులించేది, నిద్రపోయేది. అక్కడ జనాలలో ఎవరికీ కూడా ఆ ప్రవచనకర్త చెప్తున్నది అర్థం కావడం లేదు. వాళ్ళందరి మనసులో ఏంటంటే ఈ 4 మాటలు వింటే మనకు పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం మూట కట్టుకొని బుధం మీద వేసుకొని ఇంటికి వద్దామనే దీంట్లోనే వెళ్తున్నారు. ఎక్కువ మంది అసలు ప్రవచనాలకు ఎవరు రారు. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కూడా పాపులర్ ప్రవచనకర్తలు ఎవరైతే ఉంటారో, మీ కోరికలు ఇది చేస్తే ఈ కోరిక తీరుతుంది, అది చేస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పి, లేదా దేవుణ్ణి మనుషుల స్థాయికి దింపి, దేవుడు మళ్ళా మెల్లగా నీళ్లు పోస్తున్నాడు, బకెట్ లోపల నీళ్ళన్ని తవ్వాడు ఆయన బావిలోంచి తీసుకొచ్చి దేవుడు నీళ్లు పోస్తుంటే పార్వతీదేవి ఏమో ఇల్లు ఊడుస్తుంది, కొద్దిగా చీర పైకి ఇట్లా అనుకొని ఊడుస్తుంది. ఊడుస్తుంటే గణపతి మరి ఊరుకోడు కదా, గణపతి ఊరుకుంటాడటండి. గణపతి మరి అందరికీ సహాయం చెయ్యాలి కదా, ఆయన తొండంతో పాపం తనకు తోచిన పనులేవో చేస్తున్నాడు. అందరం చప్పట్లు కొడతాం. ఒకసారి ఆలోచిస్తే ఎప్పటి మూల ఇది, ఎప్పటికీ మనకు భగవంతుడు ఎప్పటికీ తెలియాలి, ఎప్పటికీ మన నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏది మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏది? చెప్పినవేమో ఒకటికి 10 సార్లు వినమని చెప్తూ ఉంటాను, అంటే వీడికి ఏదో లాభం ఉంది అనుకొని చెయ్యరు. ఏం లాభం? రోజంతా అడ్డగోలు పారాయణాలు, 10 పారాయణాలలో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అందులో సీనియర్ స్టూడెంట్స్ కూడా. ప్రాబ్లం ఏంటంటే సీనియర్ స్టూడెంట్స్ కూడా అట్లా చేస్తున్నారు. అంటే బహుశా రెండు తప్పులు జరుగుంటాయి. ఒకటేమో బహుశా నా ప్రవచనం అర్థం కావడం లేదు, లేదా యు ఆర్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్. అది రెండు కూడా తప్పే. ఆ సారం అర్థం కావాలి ముందు. ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది సారం అర్థం కావాలి. సారం అర్థమైన తర్వాత దానికి అనుగుణమైనటువంటి పనులు చేస్తూ జీవితంలో ఆచరిస్తూ ఉంటే కావలసిన ఆనందం వస్తుంది. అలా కాదు, మాకు ఈ అడ్డగోలు పారాయణాలలో మాకు రోజు 8 గంటలు నేర్చుకుంటాం పారాయణాలు, ఇంట్లో వాళ్ళందరూ విసుక్కుంటారు, అత్తమామలు విసుక్కుంటారు, పిల్లలు విసుక్కుంటారు. అర్థం తెలియని అడ్డగోలు పారాయణాలు, అడ్డగోలు గుంపుల గోవిందాలు చేస్తుంటాము. తప్పని నేను అన్నాను, అమాయకత్వం, ఇదంతా అమాయకత్వం. అందుకే ఇంత లక్షలు ఎన్నెన్ని ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారో. మళ్ళీ ఈ ప్రాపర్టీస్ అంతా కూడా జనాలకి ఇవ్వరు తెలుసా, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకే ఇచ్చుకుంటారు. వాళ్ళ పిల్లోడికి పొట్ట పొడిస్తే, పొట్ట ఇది చేస్తే అక్షరం ముక్క రాదు, కానీ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. అప్పచెప్పేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు వాళ్ళకే లేదు. వాళ్ళకి ఏంటంటే మా నాన్న చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళు. ఇప్పుడు టాలెంట్ ఉంటే రెండో వాడు కూడా పైకి వస్తాడు. ఇప్పుడు చిరంజీవికి టాలెంట్ ఉంది, 149 సినిమాలు చేసిన తర్వాత రామ్ చరణ్ తేజ ఫస్ట్ మూవీ చేశాడు చిరుత. చేయగానే చిరంజీవి ఏమన్నాడు తెలుసా, ఇది రామ్ చరణ్ తేజ ఫస్ట్ మూవీ కాదు, రామ్ చరణ్ తేజకి ఇది 150వ మూవీ. ఎందుకంటే నా అనుభవాన్ని అంతా కూడా వాడు తన సినిమాలో పెట్టి చేస్తాడు అని. కరెక్ట్, అది హీ హ్యాడ్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. సరే, ఒకటి కాకపోతే 2-3 సినిమాల్లో ప్రూవ్ చేసుకోగలరు, వాళ్ళకి ఆ శక్తి ఉంది. కానీ ఇక్కడ ప్రవచనాలలో వాటిల్లో అది రాదు. అలాగే ఒక ప్రవచనకర్త
తన కొడుకు మీకు అన్ని కొడుకు అంటే వల్ల మాలిన అంటే ఎలాంటి ప్రేమ అంటే కూతురు వేరే ఊర్లో ఉంటుంది, కొడుకు అంటే వల్ల మాలినటువంటి మోహం. ఆ కొడుకుకి అప్పచెప్తే వాడు చూడాలి ఎంత క్రూరంగా చేసేవాడు, ఎంత ఇదిగా ఏమిటండి చెప్పిన పని చెయ్యాలి అని అరుస్తూ జనాల మీద ఎగబడిపోతూ ఉండేవాడు. అందరూ కూడా గురువు గారి కొడుకు గురువు గారితో సమానం అండి, తప్పండి అని చెప్పేసి. అంతే ఎప్పటికీ వాళ్ళ ఫోటోలని మనము దీంట్లో పెట్టుకుంటాం, ఇది మన ప్రొఫైల్ ఫోటోలలో పెట్టుకుంటాము. దేవుణ్ణి పెట్టుకోను, నీకు అంతగా హిందువు అయితే దేవుణ్ణి ఫోటో పెట్టుకొని ప్రొఫైల్లో. మూఢనమ్మకాలని పెంచే అంటే మూఢనమ్మకాలను కూడా తెలియకపోవడం. ఇందు లోపల దురదృష్టం ఏంటంటే అమాయకత్వంలో కూడా పీక్. ఇప్పుడు నేను ఇన్ని గ్రూపులలో లింకులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు తెలుసా. ఏ గ్రూప్ లో ఉందో ఆ గ్రూప్ మీకు తెలుసు కదా, ఏ రోజు ఏ ప్రవచనం ఉందో ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అయితే సరిపోతుంది. ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మొన్ననే ఒకళ్ళు అడిగారు, సార్ మా ఫ్రెండ్ ని జాయిన్ చేయాలి, ఏ గ్రూప్ సార్ అని అంటున్నారు. ఏమనాలి ఇంకా నేను? అంటే తప్పని కాదు, వాళ్ళు ఏదో క్లారిఫికేషన్ కోసం అడిగారు. బట్ నేనేమంటున్నా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అటువంటివి నాకు చాలా వచ్చాయి. మనకున్న 15 గ్రూపులలో ఏ గ్రూప్ లో ఏది ఉందనేది అందరికీ తెలుసు. వారానికి మనకు 7 ప్రవచనాలు, 3 ప్రవచనాలు, మొత్తం 10 ప్రవచనాలు చెప్తున్నాం వారానికి. 7 ప్రవచనాలు 7 రోజులు 9 గంటలకు చెప్తున్నాం. ఏ రోజు ఏదో అందరికీ తెలుసు. రఘువంశం సంస్కృత గ్రూప్ లో చెప్తున్నాం. ఆత్మబోధ గ్రూప్ పేరు ఆత్మబోధ, ఆదిత్య హృదయం గ్రూప్ పేరు ఆదిత్య హృదయం, ఋగ్వేదం గ్రూప్ పేరు ఈ పురుషోత్తం పేరు ఋగ్వేదం. అయినా కూడా కన్ఫ్యూజన్. అన్ని గ్రూప్ లో పెట్టినా కూడా సార్ ఇంకా లింక్ పనిచేయడం లేదు, జాయిన్ బటన్ రావడం లేదని పెడతారు. ఎప్పటి అమాయకాలు. ఇంకా కూడా జనాలు పొద్దున్నే లేచి పారాయణ గ్రూపులలో జాయిన్ అయిపోయి, మరి వాళ్ళు కూడా పారాయణ చేయించే వాళ్ళు పెద్ద పెద్ద గురువులుగా భావిస్తారు. పారాయణ చెప్పేవాళ్ళు వాళ్ళకి మళ్ళా పొట్టబొడిస్తే అక్షరం ముక్క తెలియదు వారికి. అంటే తప్పని కాదు నేను అనేది, అహంభావం పెరిగిపోతుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే 10 మందికి చెప్పేసరికి నేను అహంభావం వచ్చేస్తుంది. రకరకాల గుంపులు తయారు చేస్తారు, వాళ్ళ పేర్లు మార్పిస్తారు, వాళ్ళ పేర్ల ముందు వెనక రకరకాల ప్రిఫిక్స్లు సఫిక్స్లు పెట్టిస్తారు, ఐడెంటిటీ కార్డు తయారు చేస్తారు. అన్ని చేసి 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 అసలు సంగతిని మర్చిపోతున్నాం. మనం ఏమనుకున్నాం మొదటి లోపల, ఒక వ్యక్తి పొలం దున్నేవాడు. దున్నుతున్నప్పుడు కొడుకుని ఏమన్నాడంటే, బాబు కొద్దిగా కంచెని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే కంచెల నుంచి ఏమన్నా వస్తాయి అని చెప్పేసి చెప్పాడు. చెప్పగానే ఏమైంది, వాడు కంచెని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తండ్రి చక్కగా పొలం దున్నాడు. తర్వాత కొన్నాళ్ళకు తండ్రి చనిపోయాడు. తర్వాత కొడుకు కంచెని బాగా చూసుకుంటున్నాడు. ఆ కొడుకు కూడా చనిపోతాడు. తన కొడుకు చెప్తాడు కంచెని బాగా చూసుకోవాలి. వాడు కంచె మీద కంచె వేస్తాడు, కంచె తర్వాత గోడ కడతాడు, ఆ గోడ మీద పెంకులు పెడతాడు, ఆ పెంకుల మీద ఇంకోటి ఏదో పెడతాడు. మొత్తం మీద వాడు కంచెని గోడని వాటన్నిటికీ ఇంకా ఇంకా లేయర్స్ తయారు చేస్తూ ఒకటి కాకుండా 8-9 గోడలు పెట్టేశాడు. అక్కడ పోయింది ఏంటయ్యా అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి పొలాన్ని మర్చిపోయాడు. అంత అమాయకత్వం పనికిరాదు. రోజంతా కూడా అడ్డగోలు పారాయణలలో ఉండి, రోజంతా శ్లోక పఠనాలలో ఉంటే ఈ ప్రవచనాలు అర్థం కావు. ఒకటి అర్థమైనా కూడా ఏమవుతుందంటే ప్రవచనం అయిపోయాక మర్చిపోతాం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది అలా కాదు, వినడమే కాకుండా నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అవి చూసినప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. ఓకే, శ్రమ వృధా కావడం లేదు. ఎందుకంటే పురుష సూక్తాన్ని ఇంత డీటెయిల్ గా ఇంత సులభంగా తెలుసుకోవడము, మీరు చూడండి, కావాలంటే వేరేవి వినండి, మీకు తెలుస్తుంది. సో అమోఘమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు సమయాన్ని రోజుకు 7-8 గంటల పాటు వృధా చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి. అలాగ 8 గంటలు 9 గంటలు రకరకాల పారాయణాలు చేసుకుంటూ పోతే లాభం ఏమిటి? నా ఫ్రెండ్స్ లో కొంతమంది సంస్కృతం ముందు 4 ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద 4 చేయడానికి మినిమం 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్ళు పడుతుంది. కొంతమంది అందులో ఇన్వాల్వ్ అయిపోతే రాత్రి పగలు చదువుతుంటారు. ఒక వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్స్, ఒక వన్ కాదు, సమ్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్స్ అందులో పడిపోయారు. సంస్కృతం 2 ఏళ్లలో వచ్చేస్తుందా సంస్కృతం? పోనీ ఇంకో 2 ఏళ్ళు ప్రాక్టీస్ వస్తుందా? సంస్కృతం అనేది ఆ శ్లోకాలను చదువుతూ వాటిని విడగొట్టుకుంటూ అన్వయాలు చేసుకుంటూ వాడు ఏం చేస్తాడు, మనకు సంస్కృత భారతి అనేటటువంటి అద్భుతమైనటువంటి సంస్థ, వారు ఏం చేస్తారు, చక్కటి పద్ధతి ఎలా నేర్చుకోవాలో చెప్తారు. కానీ అక్కడికి ఆగిపోతాం మనం. ఆగిపోయి ఏం చేస్తాం, నాకు సంస్కృతం వచ్చిందని మళ్ళీ అవే చెప్తాం అందరికి. కానీ అక్కడితో ఆగిపోవద్దు, అంతవరకు చాలు. నేర్చుకుని మన శ్లోకాలు మనం ఇవన్నీ అర్థం చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. కానీ అందులోనే ఎంత టైం వేస్ట్ అయిపోతుందో ఆలోచించండి. అదేవిధంగా భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్తారు.
మెమొరైజేషన్కి వెళ్తారు, సూపర్ ఫాస్ట్, సూపర్ స్లో, ఇవన్నీ చేసేసరికి ఎంత టైం పడుతుందో చూసుకోండి. అయిపోయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు గయా. సో నేనేమంటానంటే ఇంకా ఈ శ్లోక పఠనాలు అవి సరే చిన్న పిల్లలకు అందరికీ నేర్పించండి. ఇప్పుడు మీ బేబీస్ ఉంటారు, మీ పిల్లలు 15 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల ఉన్నటువంటి పిల్లలకు మాత్రం తప్పక నేర్పించండి, శ్లోక పఠనం తప్పక నేర్పించండి. వాళ్ళకి కనీసం 2-3 అయినా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, ఆదిత్య హృదయం, భగవద్గీత లోపల 12-15 అధ్యాయాలు ఇలాంటివి తప్పక వాళ్ళకు వచ్చేలాగా నేర్పించండి. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నేనేదో పారాయణం నేర్చుకుంటానంటే ఎప్పటికీ పారాయణం కావాలి, ఎప్పటికీ నీకు అర్థం తెలియాలి, ఎప్పటికీ అర్థమైన దాన్ని ఆచరణలో పెట్టాలి. అర్థమయ్యే లోపల కొత్తది నేర్చుకుంటాం కదా. ఇప్పుడు ఇది అర్థమయ్యే లోపల కొత్తది, ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు, ఆ గ్రూప్ లోకి నేను వెళ్ళిపోవాలి. ఆలోచించండి, తప్పులని కాదు, కానీ మనం ఒక పని చేస్తున్నాము అంటే దాని వెనకాల మనకు కొంత ఆలోచన పెట్టాలి. ఆలోచన పెట్టకపోతే ఈ గంటల తరబడి పారాయణలు, ఎర్లీ మార్నింగ్, కొంతమంది అయితే ఎర్లీ మార్నింగ్ కూడా లేచేసి పారాయణాలలో జాయిన్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఏముంది, ఒక శ్లోకం చదువుతారు, కరెక్టా తప్ప అంటే కరెక్ట్ చెప్పా, తప్పు చెప్పావు. మళ్ళీ టీచర్లు కూడా ఎట్లా ఉంటారంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది రఫ్ గా ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ గురువులుగా వాళ్ళని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎప్పటికీ ఇక్కడి నుంచి ఎండ్ అయ్యేది, ఎప్పటికీ ఆత్మస్వరూపం తెలిసేది, ఎప్పుడు భగవంతుడి గురించి తెలుసుకునేది, ఎప్పుడు మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని బయటికి తీసుకొచ్చేది ఆలోచించండి ఒకసారి. అందరూ తెలివైన వాళ్ళే, అమాయకులని చెప్తున్నది అమాయకత్వం, అలా బండబారిపోయినటువంటి అజ్ఞానం, కరడుగట్టిపోయినటువంటి అమాయకత్వం. ఏం చేయలేము. ఇప్పుడు బయట నేను ఇంకా చెప్తున్నాను, మా క్లోజ్ ఫ్రెండ్, మీరు చూసుంటారు, అతను నన్ను సత్యాన్వేషణ అని చెప్పేసి ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత అది తన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేశాడు. వాళ్ళందరికీ కూడా అవి నచ్చలేదు, ఆ పాయింట్లు. వీడికి కూడా నచ్చిందో నచ్చలేదో చెప్పలేదు, వీడు నాస్తికుడు కాబట్టి వీడు పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఒక రోజు వీడు మళ్ళీ ఎంత చదువుకున్నాడు, ఐఐఎం బెంగళూరులో చేశాడు. అంటే ఇండియాలోనే టాప్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాడు, ఎక్స్ట్రాడినరీ టాలెంట్, టాప్ క్లాస్ ఐక్యూ. వాడు రోజు నన్ను, రే నీకు ప్రశ్న అడుగుతాను రా, కాల్ చేయను అంటే సరే కాల్ చేయను. నన్ను కాల్ చేసి, శివుడి భక్తులు కంటే కూడా విష్ణుమూర్తి భక్తులు ఎక్కువ కష్టపడతారట, నిజమేనా, దానికి కారణం ఏంటి అన్నాడు. ఎవరైనా జవాబు చెప్తారండి మన గ్రూప్ లో? దీనికి ఎవరైనా జవాబు చెప్పగలరా? ఈశ్వరుడు శివుడు భక్త సులభుడు, బోళా అందరూ ఒక్కటే సార్, అందరూ సమానమే. అందరూ ఒక్కటే కాదు కాదు, ఇందాక ఎవరో భక్త సులభుడు అని చెప్తున్నారు, ఎవరు చెప్పండి ఒకసారి. నేను చెప్పాను సార్, అంటే మామూలుగా శివుడిని అట్లా వెంటనే చదువుతాడని అంటారు కదా. అంటే మీకేమనిపించింది, అది కరెక్ట్ అనిపించిందా లేకపోతే కరెక్ట్ అని కాదు, విన్నది అంతే. నాకు అసలు విన్నది కాదు, మీ భావం చెప్పండి దాని మీద. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకేం తెలియదు. లక్ష్మీ గారు, గోవిందరావు గారు, నాకు చెప్పండి, శివుడిని పూజిస్తే మంచిదా, విష్ణుమూర్తిని పూజిస్తే మంచిదా? ఎందుకంటే శివుడిని పూజించిన వాళ్ళు ఎక్కువ కష్టాలు పడాలి. పరబ్రహ్మ స్వరూపాలే కానీ అప్పుడ మనకి చెప్పే గ్రంథాలు చదివేవి కథలు అట్లా వస్తున్నాయి కాబట్టి నేను ఇమీడియట్ గా అది కాదు. నేను మీరు ఏం చెప్పారనేది మర్చిపోండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పరబ్రహ్మ స్వరూపాలే, అందరూ ఒకటే. సో అది చెప్పాను. చెప్తే వాడు కొద్దిగా అసంతృప్తికి వెళ్ళిపోయాడు. అట్లా ఎట్లాగా అని చెప్పేసి అసంతృప్తికి వెళ్ళిపోయాడు. అట్లా కాదు, ఈ ప్రపంచము, మనం లాస్ట్ టైం పురుష సూక్తం అని చెప్పుకుంటుంటే ఒకరు అన్నారు, సార్ ఇదంతా చెప్తున్నారు మీరు, కానీ ఇదంతా అబద్ధం కదా, అసలు అమ్మవారే కదా ఇదంతా పుట్టించింది అన్నారు. ఇప్పుడు నేనేం చేయమంటారు నన్ను? అమ్మవారైనా ఎవరైనా ఒకటే అర్థం పరబ్రహ్మ. కాలేదని అర్థం సార్, తత్వం అర్థం కాలేదని అర్థం సార్, మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదని అర్థం. అందుకోసం అని చెప్పి మనస్సుని పెట్టండి, చక్కగా మనస్సుని పెట్టండి. ఎంత ఆనందంగా ఉంటారో నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఆనందాన్ని వెతుకుతూ, ఒక్కసారి ప్లీజ్ అర్థం చేసుకోండి, ఆనందాన్ని వెతుకుతూ ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి, ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి, ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి, ఇలా ఎన్ని రోజుల పాటు జంప్ చేస్తారు ఒకసారి ఆలోచించండి. అన్నింటిలో ఉన్న కామన్ విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఆత్మబోధ అయినా, ఆదిత్య హృదయమైన, ఋగ్వేదమైన, అన్ని మనం ఒక దాంట్లోనే ఉండేటటువంటి పరబ్రహ్మ గురించి తెలుసుకుంటున్నాం. అన్ని కూడా ఒకే విషయాన్ని తెలుపుతున్నాయి. కొన్ని ఏం చెప్తున్నాయి, కొన్ని ఇటువైపు యాంగిల్ చూపిస్తున్నాయి, కొన్ని ఇటువైపు యాంగిల్ చూపిస్తున్నాయి, కొన్ని ఇటువైపు యాంగిల్ చూపిస్తున్నాయి, అంతే. చెప్పేది ఒక ఉదాహరణ చెప్తా, శ్రీనివాస్ గురించే చెప్పాలి. కొంతమంది అంటారు ఆయన కర్రెగా ఉంటాడు అని కొంతమంది చెప్పారు. కొంతమంది అన్నారు ఆయన తెల్లగా ఉన్నాడు, లైట్ పడ్డప్పుడు మాత్రం తెల్లగా కనిపిస్తాడు అని కొంతమంది అన్నారు.
ఇంకో కొంతమంది అంటారు లేదు లేదు ఆయనకి గుండు ఉన్నది అని కొంతమంది అంటారు. ఇంకో కొంతమంది అంటారు లేదు లేదు ఆయనకి ఇట్లా జులపాలు ఉన్నాయి, మీరు ఇప్పుడు చూసారు, ఆయన జుట్టు పెరిగినప్పుడు బాగా జుట్టు వస్తుంది, మన ఆడవాళ్ళ కంటే ఎక్కువ జుట్టు ఉంటుంది ఆయనకి, ఇట్లా మనం అసూయపడాలి అంత జుట్టు వస్తుంది ఆయనకి అని కొంతమంది అంటారు. సో ఒకే వ్యక్తి గురించి ఏ విధంగానైతే మనము రకరకాల భావనలు పెట్టుకుంటామో అదే విధంగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనము రౌండ్ గా 360 డిగ్రీస్ లో చూపిస్తున్నాం అన్నమాట. అది కొంత ఆలోచన అవసరం దీనికి. ఇప్పుడు బట్టి కొట్టడానికి ఆలోచన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది తొందరగా బట్టి కొట్టేస్తాం సార్, మీరు ఏదో ఒక మంత్రం ఇచ్చేయండి. ఇవాళ నేను ఛాలెంజ్ పెడుతున్నాను, జస్ట్ ఇవాళ ఇలా ఉన్నవారు ఎవరైనా జవాబు చెప్పండి, పర్వాలేదు. ఈ ప్రవచనాల బదులుగా ఈ ప్రశ్న ఇంతకు ముందు అడిగాను, అప్పుడు జవాబు చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పకండి. ఈ ప్రవచనాలు చెప్పడం అనేది ఒకటి, నేనేమంటారంటే దాని బదులు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్ర సాధన చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పాను. ఏది ఇష్టపడతారని మొహమాటం లేకుండా చెప్పండి. ఎవరైనా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడకండి. ఇంతకుముందు ఈ ప్రశ్న నేను ఇంతకుముందు ఒకసారి అడిగాను, నేను ఒక మంత్రం ఇస్తాను, మీకు అంతా బాగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తాను. ఓకేనా? మంత్రం వల్ల మమ్మల్ని మేము తెలుసుకోవటం తెలియదు సార్. కేవలం జ్ఞానం వల్లే మాకు తెలుస్తుందండి. మా గురించి మాకు తెలియాలన్నా, భగవంతుడి గురించి తెలియాలన్నా జ్ఞానం గురించి అయితేనే మాకు అర్థం అవుతుందండి. మంత్రం గురించి అయితే మాకేం అర్థం కాదు. ఓకే, ఇంకెవరైనా జవాబు చెప్పండి. మంత్రం వల్ల జ్ఞానాన్ని పొందడానికి మంచి మార్గం సార్, మంత్రం కాదు సార్. స్వాధ్యాయం ఒకటే జ్ఞానం పొందే మార్గం. సుమిత్ర గారు చెప్పండి. స్వాధ్యాయం ఒకటేనండి జ్ఞానం పొందే మార్గం. ఇంకెవరైనా చెప్పండి. మంత్రం వల్ల ఏమీ రాదు. ఆత్మ తత్వ సాధన, తత్వం తెలుసుకుంటూ ఆత్మ సాధన చేసుకోవాలి. మోక్ష సాధన కూడా మన ఆలోచన ద్వారానే చేయాలి సార్. మోక్ష సాధన కూడా ఇప్పుడు ఆత్మబోధన లోపల నిధిధ్యాస, స్వాధ్యాయము, శాస్త్ర పఠనం వీటి ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటే తద్వారా మోక్ష సాధన చేసుకోవచ్చు. కరెక్ట్, అందరూ కరెక్ట్ జవాబు చెప్పారు. కానీ మరి ఇంకా కూడా ఈ అడ్డగోలు పారాయణాలలో గంటల తరబడి ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. గమ్మత్ ఏంటంటే ఇందులోపల మంచి మంచి స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయి రకరకాల గ్రూపులలో జాయిన్ అయిపోయి వాళ్ళ పేర్లు కూడా మార్చేసుకుంటున్నారు. వాళ్ళ పేర్లకి ప్రిఫిక్స్లు సఫిక్స్లు పెడుతున్నారు, ఐడెంటిటీ కార్డు తీసేసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒకసారి ఆలోచించండి, భగవంతుడి స్వరూపాన్ని ఒకసారి తెలుసుకుందాం. అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మన ప్రవచనంలో మనము మొదట్లోనే ప్రారంభించుకున్నాం, ఆత్మస్వరూపులు, సత్యాన్వేషులు, భగవద్బంధువులు అని. భగవద్బంధువులు అంటే భగవంతుడికి ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, అంటే ఆత్మస్వరూపానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, సత్యాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అత్యద్భుతమైనటువంటి పురుష సూక్తం లోపల ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? ఈ ప్రపంచం అంతా కూడా ఇదంతా కూడా భగవంతుడు, ఈ పలక మొత్తం భగవంతుడు. ఇలాగే ఉండేది మొదటి లోపల, మీరు లేరు, నేను లేను, ప్రపంచంలో ఎవరం లేము, చైతన్యం లేదు, ఏమీ లేదు, ఇలా ఉండేది. ఈ విషయాన్ని ఎక్కడ తెలుసుకుంటాము? మీరు చదివే పారాయణాలలో కూడా తెలుసుకుంటాం. పారాయణాన్ని శ్రద్ధగా చేయకపోవడం వల్ల. ఇప్పుడు అద్భుతమైన నారాయణీయం ఉంది, నారాయణ భట్టాద్రి చాలా గొప్పగా చెప్పాడు. ఏమని? సృష్టి ఎలా జరిగింది అన్న విషయాన్ని. భాగవతంలో చెప్పారు సృష్టి ఎలా జరిగిందని. మణిద్వీపం నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మణిద్వీపంలో చెప్పారు అదే సంగతిని. అంటే మణిద్వీపం అంటే శ్రీదేవి భాగవతం. అదే విధంగా విష్ణు పురాణంలో ఉంది, అదే శివపురాణంలో ఉంది, అన్ని చోట్ల కూడా అదే ఉంది. సృష్టికి ముందు ఏమీ లేదు, ఇలా ఉంది. లలిత సహస్రనామం చేస్తారు అందరు హడావిడిగా, ఆ లలిత సహస్రనామంలో ఇదే ఉంది.
అన్ని చోట్ల ఉన్నటువంటిది ఒకటే. ఆ ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ పురుష సూక్తం నుంచే వచ్చింది. భగవంతుడు ఇదంతా భగవంతుడి యొక్క శక్తి. ఏమీ లేదు, నువ్వు లేవు, నేను లేవు, భువనాలు లేవు, ప్రపంచం లేదు, సృష్టి లేదు, జడం లేదు, ఏమి లేదు, వర్ణ వ్యవస్థ లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, నీరు లేదు, ఏమీ లేదు. ఇది భగవంతుడు. ఇలా ఉందండి. అందరికి అర్థమైందా? ఎస్ నో చెప్పండి కనీసం. అర్థమైందండి. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఈ లోపల తన చైతన్యంతో ప్రపంచాన్ని సృష్టించాడు. ఇంకా ఇంత భాగం మిగిలిపోయింది. ఈ భాగం లోపల భగవంతుడు ఏం చేశాడంటే తనలోంచే ఈ సృష్టిని సృష్టించాడు. తనే ఉపాదాన కారణము, తనే నిమిత్త కారణము. ఉపాదానము అంటే వస్తువులు, నిమిత్తము అంటే పనిచేసేవాడు. ఉదాహరణకి శ్రీనివాస్ యొక్క ఉపాదానం ఏంటి? ఈ శరీరం. నిమిత్తం ఏంటి? నాలో ఉన్నటువంటి భగవంతుడు. అదే విధంగా వంట చేయడానికి వంట చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడి నిమిత్త కారణము. వంటకు కావాల్సిన వస్తువులన్నీ ఏవైతే ఉంటాయో అది ఉపాదాన కారణము. అంటే వస్తువులు కావాలి, పని చేసేవాడు కూడా కావాలి. వస్తువులు నుండి పని చేసేవాడు లేకపోయినా, వస్తువులు లేక పని చేసేవాడున్నా మనకి ఏం పని లేదు. వంటవాడు వచ్చాడు ఇంటికి, అమ్మ వంట చేస్తా అని, సరుకులే లేవు, ఎలా మరప్పుడు వంట కాదు. నిమిత్త కారణము, ఉపాదాన కారణము భగవంతుడే అయి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. తనలోంచే సృష్టించాడు. తనలోంచి సృష్టించడమే కాకుండా తనకు ఈ సృష్టి లోపల అన్ని చోట్ల కూడా తనే వ్యాపించిపోయి ఉన్నాడు. అందరి లోపల జడము, చైతన్యము, ప్రతి వస్తువు, ప్రతి జీవము, కదిలేవి, కదలనివి, అన్నం తినేవి, అన్నం తిననివి, గడ్డి తినేవి, తిననివి. చెట్టు చేమలు తింటాయి, మనుషులు తింటారు, జీవులు తింటాయి. ఒక కొండ ఏమి తినదు, ఒక రాయి ఏమి తినదు, ఇసుక ఏమి తినదు. అవి కూడా భగవంతుడే తయారు చేశాడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. హడావిడిగా 13వ అధ్యాయం చదువుతారు. మళ్ళీ క్షేత్రం ఏంటి, క్షేత్రజ్ఞుడు ఏంటి అంటే తెలియదంటారు. అది తెలుసుకోవాలి. ఇదంతా భగవంతుడే అయ్యాడు. ఈ మొత్తం దీన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని కూడా క్రియేట్ చేసింది భగవంతుడే. ఇది ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం పాశ్చాత్యవేత్తలు ఆలోచించడం మొదలెట్టారు. ఆలోచించి ఏం చేశారు, వాళ్ళు అన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. చేసుకుంటే ఏంది, వాళ్ళకు చిన్న చిన్న అణువులు మిగిలాయి. ఆ అణువులలో ఏముందా అని చెప్పి చూశారు. ఇంకా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. జస్ట్ అందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉన్నాయని తెలుసుకున్నారు. మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. సో ప్రతిదాన్ని ఒక మూలకంగా తయారు చేశారు. మన శరీరంలో కాల్షియం అంటాం, అది కూడా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లే. మెగ్నీషియం అంటాం, అది అంతే. ఐరన్ అంటాం, అది అంతే. ఇలాగ ప్రతిదానికి కూడా కొన్ని నెంబర్లు ఇచ్చారు. నెంబర్లు ఇచ్చి కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారు? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రొమేడియం, సీసియం, ఫ్రాన్షియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, ఇలా రకరకాల అణువులని సృష్టించేసేసారు వాళ్ళు. రకరకాల ఎలిమెంట్స్ ని సృష్టించేసేసారు. తీరా చూస్తే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ సీక్వెన్స్ గా ఉన్నాయి. 1 2 3 4 5. అరే ఇదేంటి ఇంత సీక్వెన్స్ ఎలా ఉన్నాయి? మధ్యలో ఒక వస్తువు వాళ్ళకి దొరకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 56 దొరికింది, 58 ఉన్నటువంటి మెటల్ ని కనుక్కున్నారు, 56ని కనుక్కున్నారు అనుకో, వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇక్కడ ఏదో ఉండాలి, మనం కనుక్కోలేకపోయామని. అది కూడా కనుక్కున్నారు. భగవంతుడి సీక్వెన్స్ ఇంత యాక్యురేట్ గా ఉంది. వీళ్ళు ఏంటంటే ఉన్నదాన్ని కనుక్కోగలుగుతున్నారు. కానీ అందులోపల ఎక్కడి నుంచి ఈ ప్రాపర్టీస్ వస్తున్నాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. అగ్నికి మండించే గుణం ఎక్కడి నుంచి ఉంది? వాళ్ళు ఏమంటారంటే ఓకే పొటాషియము, సల్ఫరు ఇవన్నీ కాల్చే, ఆ సల్ఫర్ కి కాల్చే తత్వం ఎవరు ఇచ్చారు? అది ఎవరు చెప్పలేకపోతున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే పాపం చాలా వరకు కష్టపడ్డారు. పాశ్చాత్య శాస్త్రవేత్తలు అందరూ కూడా కష్టపడ్డారు. కష్టపడ్డ తర్వాత ఏమైందంటే మనలో ఉన్నటువంటి కాంపోజిషన్ ని కనుక్కున్నారు. నా శరీరంలో ఏమైంది అంటే డాక్టర్ చెప్పగలడు. ఏం చేయగలడు ఆయన? మెడికల్ రిపోర్ట్ చూసి క్రియాటినిన్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడగలడు. చూసి ఇంత నుంచి ఇంతవరకు ఈ రేంజ్ లో ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు? ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఎక్కువ ఉంటే మంచి, ఎవరు చెప్పారు మంచిది కాదని? అంటే వాళ్ళు ఏం చేశారంటే ఉన్న వాటిని అబ్జర్వ్ చేసి ఒక టేబుల్ వేశారు అంతే. అదే విధంగా అన్ని బాగానే ఉన్నాయి. మరి ఒక మనిషికి కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా శరీరం లోపల కావలసినటువంటిది ఏంది? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, శరీరంలో ఇవన్నీ ఉన్నాయి, అన్ని పనిచేస్తున్నాయి. సరే, కాబట్టి కెమికల్స్ అన్నిటితోని పనిచేస్తుంది అనుకుందాం. వాళ్ళు కనిపెట్టినటువంటి మెటల్స్ తోటి ఇదంతా పనిచేస్తుంది అనుకుందాం. వాళ్ళు కనిపెట్టినటువంటి రకరకాల ఎలిమెంట్స్ తోటి ఇదంతా పనిచేస్తుంది అనుకుందాం.
అప్పుడు ఏమైతుంది, ఎలిమెంట్స్ తోని పనిచేసేటట్టయితే ఇది శరీరం మొత్తం పనిచేస్తుంది. మరి సడన్ గా ఉన్నట్టుండి ఏదో వెళ్ళిపోతుంది, ఇది నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది పడిపోతుంది, కంపు కూడా కొడుతుంది. ఎంత నువ్వు ఆర్టిఫిషియల్ గా ఆక్సిజన్ ఎక్కించినా లోపలికి వెళ్ళట్లేదు, బ్లడ్ ఎక్కించినా లోపలికి వెళ్ళడం లేదు. కెమికల్సే కదా, కెమికల్స్ తగ్గితే కెమికల్స్ నీవు, ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఐరన్ తక్కువ ఉందని ఐరన్ ఇస్తున్నారు, మెగ్నీషియం తక్కువ ఉంది అని మెగ్నీషియం ఇస్తున్నారు. అలాగే ప్రాణం తక్కువైందని ప్రాణం ఇస్తే అయిపోతుంది కదా, అవునా కాదా చెప్పండి? ప్రాణం ఇస్తే అయిపోదా? ఇంజెక్ట్ చేస్తే అయిపోదా? హలో, ఇవ్వలేదు సార్, అది ఇవ్వలేదు. అయిపోదు సార్. అది ఏంటి అనేది తెలుసుకోలేకపోయారు వాళ్ళు. అదే విధంగా మనకు శరీరంలో ప్రోటీన్స్ అని ఉంటాయి. ఆ ప్రోటీన్స్ లోపల ఎమినో యాసిడ్స్, మొత్తం డీటెయిల్ గా చెప్పాను నేను, మళ్ళీ మీకు అది కన్ఫ్యూజ్ అవుతుంది. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుని, లేకపోతే వదిలేయండి. ఎమినో యాసిడ్స్ అని ఉంటాయి. ఎమినో యాసిడ్స్ కనుక్కున్న 1100 దాకా ఉంటాయి. శాస్త్రవేత్తలు కేవలం 200 కనుక్కున్నారు. ఈ 200 వాటి లోపల కూడా మళ్ళీ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, మళ్ళీ ఇదంతా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ ఎసెన్షియల్స్ బయట నుంచి వస్తాయి మనకు, నాన్ ఎసెన్షియల్ సరే శరీరమే తయారు చేసుకుంటుంది. మనలాగా వెజిటేరియన్స్ అయినట్టయితే ఇట్లా మనకు ఏదైతే ఫ్రూట్స్ లోంచి, వాటిలోంచి అరటిపండు, యాపిల్, ఫిగ్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో, పిగ్ కాదు ఫిగ్ పండు, అలాంటివి ఏవైతే ఉంటాయో అవిట్లోంచి కొంత వస్తాయి మనకి ఎమినో యాసిడ్స్. పప్పు అని అంటాం కదా, నాకు చాలా ఇష్టం పప్పు అంటే, ముద్దపప్పు అన్నము అందులో ఆవకాయ చేసుకుని తింటే చాలా ఇష్టం. సో అవి, ఇవన్నిట్లో కూడా చక్కటి ఇవి ఉంటాయి, ఎమినో యాసిడ్స్ ఉంటాయి. వీటన్నిటి ద్వారా ప్రోటీన్స్ వస్తాయి. అంత బాగుంది. వీటి నుంచి ఏం చేశారు, మెల్లగా మన శరీరం ఎలా ఏర్పడింది అని కనుక్కున్నారు. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అని చెప్పి కనుక్కున్నారు. డిఎన్ఏ అనేది పర్ఫెక్ట్. ఇక ఒక పర్సన్ వాడి ఫ్యామిలీ, వాడి బంధువులను అందరినీ గుర్తుపట్టడానికి డిఎన్ఏ చాలు. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అని చెప్పాలి, ఇండియా బయటికి వెళ్ళిపోయిన తుర్కోలు, వీళ్ళు వాళ్ళు అందరిది కూడా డిఎన్ఏ ఒకటే అని చెప్పి చెప్పగలుగుతారు, ఒకే ఫ్యామిలీకి చెందింది అని చెప్పి చెప్పగలుగుతారు. అంతవరకు కనుక్కోగలిగారు. కానీ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పలేకపోతున్నారు, జీవం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పలేకపోతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఏమైందంటే, మన హిందూ ఋషులు, మునులు వీళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళలో వీళ్ళు ముందు చూసుకోవడం మొదలెట్టారు, ఆలోచించడం మొదలెట్టారు, తపస్సు చేయడం మొదలెట్టి వాళ్ళలో వాళ్ళు గుర్తించగలిగారు. ఏంటంటే ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ సత్యం ఏంటి అంటే, ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం ఉంది, దాని పేరు పురుషుడు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడేవాడు? పురుషుడు. మరి స్త్రీ సంగతి ఏంటండి? అయ్యయ్యో, స్త్రీలని అన్యాయం చేస్తున్నాం కదా. శరీరము అనే పురాన్ని ధరించిన ప్రతి ఒక్కరు పురుషులే సార్, స్త్రీ పురుష భేదం లేదు. కానీ పురుషుడు అంటే ఈ శరీరాలు రాకముందు కూడా ఉన్నవాడు అని మొన్న మనం తెలుసుకున్నాం కదా. నేను పురుషుడు, మీరు పురుషుడు, కానీ ఈ శరీరాలు, మనం అందరము పురుషులము. కానీ నేననేది ఏంటంటే, ఈ శరీరాలు రాకముందు కూడా ఈ మొత్తాన్ని కూడా కలుపుకున్నటువంటి ఒక పూర్ణ స్థితిలో ఉన్నటువంటి వాడు పురుషుడు అని చెప్పేసి అనుకున్నాం. పూర్ణ పురుషుడు అని చెప్పారు సార్. తర్వాత కార్య పురుషుడు లేదా కర్మ పురుషుడు లేదా నిష్కామ కర్మ పురుషుడు అని చెప్పి ప్రపంచమంతా సృష్టించిన అతని గురించి చెప్పుకున్నాం. తనలోంచే సృష్టించాడు కాబట్టి విరాట పురుషుడు అని చెప్పి రెండవ పురుషుడిని తెలుసుకున్నాం. ఆ విరాట పురుషుడు ఏం చేశాడు, తనలోంచి ఈ నిష్కామ పురుషులు లేదా యజ్ఞ పురుషులు లేదా కార్య పురుషులు అనేటటువంటిది పుట్టించాడు అని చెప్పి తెలుసుకుందాం. వీళ్ళందరూ వేరు కాదు. ఉదాహరణకి ఈ చెయ్యికి ఏమన్నా అయితే నాకు నొప్పి పెడుతుందా లేదండి? హలో, ఎందుకు అంత టైం తీసుకున్నారు మీరు నొప్పి వస్తుందని చెప్పడానికి? కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదు సార్, నొప్పి వస్తుందని చెప్పేటప్పటికి లేట్ అవుతుంది సార్. చెప్పేటప్పటికి లేట్ అవుతుంది. ఓకే, సో మనకేమవుతుంది, ఈ చెయ్యి అదే విధంగా మన శరీరం అంతా కూడా దేవతల యొక్క మయం అని చెప్పేసి భగవంతుడిలోంచి తీసుకొచ్చాడు. ఆయన ఎలా తీసుకొచ్చాడు భగవంతుడు? తనలోంచే ఒక టాప్ లేయర్ ఒకళ్ళని క్రియేట్ చేశాడు. వీళ్ళని ఇంకా కొంత కింద ఇలా చేసుకుంటూ ఇక్కడెక్కడో మనం ఉంటాం. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనుకుందాం కొద్దిసేపటికి. ఇక్కడ మిగతా దేవతలందరూ ఉన్నారు అనుకుందాం. ఇక్కడ నుంచి గంధర్వులు, దేవతలు, సాత్విక గుణాలు ఉన్న వాళ్ళు, ఇక్కడ నుంచి ఇంకెవరో, ఇక్కడ నుంచి జీవులు, వీళ్ళందరూ తయారయ్యారు. కానీ ఇవన్నీ చేస్తున్నది ఇతనే. ఉదాహరణకి నా చెయ్యి నేను వెళ్ళేవనన్నా కొట్టాను అనుకోండి, కొడితే నేను కాదండి నా చెయ్యి కొట్టింది అంటే ఊరుకుంటారా అవతలవాడు? ఊరుకోడు. కాబట్టి ప్రపంచంలో ఏది జరిగినా కూడా భగవంతుడి వల్లనే జరుగుతుంది. ఇప్పటి వరకు ఆపుతాను, ఇది అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి.
నేను వెళ్ళి చేత్తో కొట్టాను ఎవరినైనా, కొట్టి నేనేమంటానంటే, నేను కాదండి ఏమనుకోవద్దు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా చెయ్యి కొట్టింది అని అన్నాను. ఆ చెయ్యి కూడా శరీరంలో ఒక భాగమే సార్. కరెక్ట్. సో అదే విధంగా ఈ ప్రపంచంలో ఉన్న అగ్నిదేవుడు ఎవరిలో భాగం? పూర్ణ పురుషుల్లో భాగం. పూర్ణ పురుషుల్లో భాగము లేదా పరబ్రహ్మ అనుకుందాం దాన్ని కొద్దిసేపటికి. పూర్ణ పురుషుణ్ణి పరబ్రహ్మ, పరాశక్తి, మీ ఇష్టం ఎలా అనుకుంటే అలా. పరబ్రహ్మ లేదా పరాశక్తిలో భాగం. పరబ్రహ్మ అని చెప్పారు. పరబ్రహ్మలో భాగం. పరబ్రహ్మ లేదా పరాశక్తి, మీ ఇష్టం ఎట్లా అనుకున్నా సరే. ఆ పురుషుడు, ఆ పరమ పురుషుడు, పరబ్రహ్మ, పరాశక్తి, ఆ జగన్నాథుడు ఎవరైతే ఉన్నారో ఆయనలో భాగం. ఇంద్రుడు ఎవరిలో భాగం? పరమాత్మలో, పరబ్రహ్మలో భాగం సార్. సృష్టి చేసే శక్తి ఎవరిలో భాగం? సృష్టి చేసే శక్తి పరమాత్మదే. అమ్మవారిదండి, అమ్మవారి. ఎవరైనా ఒక్కటే కదా. అమ్మవారు అన్న పరబ్రహ్మ అన్న ఒకటే అన్నారు కదా సార్. ఇప్పుడు అమ్మవారు అని ఎవరన్నారు? ఎందుకని? ఎందుకు? పరబ్రహ్మ స్వరూపిణి అండి. అంటే అక్కడ ఆడనా మొగనా దేవుడు? కళ్యాణి గారు, మిగతా వాళ్ళు మాట్లాడద్దు. దేవుడు ఆడనా మొగనా? అంటే దైవం అంటే ఫిమేల్ అనే భావంతోనే చెప్పానండి. కాదు, దేవుడు ఆడనా మొగనా? ఆడ అని చెప్తున్నానండి. నేను అడుగుతున్నది దేవుడు ఆడనా మొగనా? దేవుడు దైవం అనే విషయానికి వస్తే దేవత, దేవుడు అని అన్ని ఒకటే, పరబ్రహ్మ స్వరూపం అని. అంతే. అంటే ఆడ మొగ ఉండరు దేవుళ్ళలో, ఆడ మొగ ఉండరు. ఎందుకంటే అది చైతన్యం. ఎలక్ట్రిసిటీ ఆడనా మొగనా అండి? కళ్యాణి గారు, ఎలక్ట్రిసిటీ ఆడనా మొగనా? దానికి కూడా జెండర్ లేదండి. ఆ గాలి ఆడనా మొగనా అండి? దానికి జెండర్ లేదు. అగ్నికి ఆడనా మొగనా అండి? అగ్నికి కూడా లేదండి. అలాగే ప్రాణముకు ఆడ మొగ అని ఉంటుందా? ఉండదు. ప్రాణానికి కూడా ఉండదు. కానీ దేహానికి ఉంటుంది ఆడ మొగ. దేహానికి ఉంటుంది అంతే. అవునా? అవునండి. సో కాబట్టి అమ్మవారు, అయ్యవారు అని దయచేసి అనకండి. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది తత్వము. కాబట్టి మనం ఏమంటామంటే పరమ పురుషుడు లేదా పరబ్రహ్మ అనండి, లేదా పరాశక్తి అనండి, లేదా పరమ పురుషుడు, పరమ పురుషి అనండి. పోనీ మీకు స్త్రీల గురించే చెప్పాలి అంటే పరమ పురుషి అనండి పోనీ. ఓకే, ఏదో ఒకటి. కానీ అమ్మవారు, అయ్యవారు అనేది ఇక్కడ ఉండదు. ఓకేనా? అమ్మవారు అనేసరికి మళ్ళీ మనము పురాణాల్లోకి వెళ్ళిపోతున్నాం. కొద్దిగా ప్రయత్నం చేయండి, ఆలోచించడానికి కొద్దిగా కష్టపడండి, కొద్దిగా ఆలోచించండి, వినండి. వీలైనన్ని సార్లు వింటుంటే చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ ప్రపంచం అంతా కూడా తెలియనటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మొత్తము ప్రపంచమంతా వ్యాపించి ఉంది. కానీ ఇందులోపల భగవంతుడు కేవలము 1/4 మాత్రమే ఆయన తీసుకున్నాడు. మిగతాదంతా కూడా ఖాళీ. ఇదంతా కూడా ఖాళీగా పెట్టేశాడు. ఇందులోపల ఆయన ఉన్నాడు. ఇందులోపల అందరూ జీవులు ఉన్నారు. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొద్దిగా చెయ్యి గట్టిగా పట్టుకోండి. కలగన్నాం. నేను ఒక కలగంటున్నాను. కళ లోపల ఒక 70 మంది క్యారెక్టర్స్ వచ్చారు. ఆ 70 మంది క్యారెక్టర్స్ నడుస్తున్నారు, కూర్చుంటున్నారు, నించుంటున్నారు. అందులో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. ఆ కళలో ఉన్నటువంటి పాత్రలు ఎవరి శక్తి ద్వారా కదులుతున్నాయి? కళలో ఉన్న పాత్రలు ఎవరి శక్తి ద్వారా కదులుతున్నాయి? కళలో నా శక్తి ద్వారానేనండి. ఎవరి ప్రాణశక్తి ద్వారానే. మన శక్తి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అనుకోండి. శ్రీనివాస్ కలగంటున్నాడు కాబట్టి ఆ పాత్రలన్నీ సృష్టించింది ఎవరు? శ్రీనివాసే కదా. ఒకవేళ శ్రీనివాసు కళ్ళు తెరిచేస్తే ఆ పాత్రలన్నీ ఏమైపోతాయండి? పోతాయి, అన్ని పోతాయి. అదేంటి మరి నేను ఇంతమందిని పోగొట్టేసేసానే, అదే ఎక్కడ న్యాయం? అది కలగదు సార్. అదే భగవంతుడి అంటే ఇప్పుడు మనము ఏ విధంగానైతే మనము కొన్ని పాత్రలను సృష్టించగలుగుతున్నాము, కొన్ని పాత్రలను డిసపియర్ చేయగలుగుతున్నాము, అదే విధంగా భగవంతుడి సృష్టి లోపల కూడా జస్ట్ కొద్దిసేపటికి ఇదంతా ఒక కళ అనుకోండి. కళ అనుకున్నప్పుడు ఏమవుతుంది? భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి ఈ కళ లోపల మనమందరము పాత్రలుగా ఉన్నాము.
కాబట్టి ఈ పాత్రలలో కళలో ఉన్నటువంటి పాత్రలకు శక్తి ఇస్తున్నది ఎవరండి? కళలో ఉన్న పాత్రలకు, నా కళలో ఉన్న పాత్రలకి శక్తి ఎవరిస్తున్నారు? నా కళలో ఉన్న పాత్ర మీరే ఎవరికి వాళ్ళకి నేనే నా శక్తి ద్వారానే నా శక్తే ఇస్తున్నాను. నా శక్తే మేధాశక్తి, ఇస్తున్నాను. మన మేధాశక్తి అండి. నా శక్తే ఇస్తున్నాను. నా శక్తే ఇస్తున్నాను. ఓకే, నా శక్తినే నేను ఇస్తున్నాను. అవునా? కాబట్టి ప్రపంచంలో భగవంతుడి సృష్టి లోపల ఉన్నటువంటి కోట్లాది పాత్రలకు శక్తి ఇస్తున్నది ఎవరండి? పరమాత్మ, భగవంతుడు. భగవంతుడే. భగవంతుడు, పరబ్రహ్మ, పరాశక్తి, పరమ పురుషుడు, పరమ పురుషి ఎవరు? ఓకేనా? సో ఇది అంటే ఇవన్నిటికీ కూడా శక్తి ఇస్తున్నటువంటిది ఒక్కరే. అదే విధంగా నా కాలు కదిలినప్పుడు, నా చెయ్యి కదిలినప్పుడు, నా ప్రతి భాగము కదిలినప్పుడు ఒక్కొక్క దేవుణ్ణి మనం చెప్తాము. ఉదాహరణకి చేతులు అంటే ఇంద్రుడు అంటాము, కళ్ళు అంటే సూర్యచంద్రులు అంటాము, చెవులు అంటే దిక్కులు అంటాము, ముక్కు అంటే అశ్విని దేవతలు అంటాము. ఇలా కాక మన శరీరం అంతా కూడా 33 కోట్ల దేవతలు ఉంటారని, ఈ 33 కోట్ల దేవతలు మనలో ఉన్న చైతన్యాన్ని చూడడమే ముక్కోటి ఏకాదశి అని తెలుసుకున్నాం. ఎంతమంది మర్చిపోయారండి? చెప్పండి ఒకసారి, ఎంతమంది మర్చిపోయారు ఈ మాటని? ముక్కోటి ఏకాదశి మొన్ననే కదా తెలుసుకున్నది. ఎంతమంది మర్చిపోయారు? గుర్తుంది సార్. మనలోనే ముక్కోటి దేవతలు, 33 కోట్ల దేవతలు మనలోనే ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలని మనము 11 ఇంద్రియాలని నిగ్రహించుకోవడం ద్వారా మనలో ఉన్న చైతన్య స్వరూపాన్ని చూడాలి. అదే మోక్షం, అదే వైకుంఠ ద్వారం, అదే భగవంతుడిని చూసేటటువంటి ద్వారం. మనలోనే ఉన్నటువంటి ఆ భగవంతుడు అనే చైతన్య శక్తిని చూసుకోవాలి. ఎందుకు? మనలోనే 33 కోట్ల దేవతలు ఉన్నారు. అన్నిట్లలో అదే చెప్తారు. శ్రీనివాస్ చెప్పడు, శ్రీనివాస్ కి తెలియదు. శ్రీనివాస్కి ఏం తెలుసు? భాగవతంలో ఉంది చూసుకోండి, శ్రీదేవి భాగవతంలో ఉంది చూసుకోండి, రామాయణంలో ఉంది, భాగవతంలో ఉంది, ఎక్కడ లేదో చెప్పండి. కానీ మనం తెలుసుకోవడానికి ఇష్టపడ్డాం. అడ్డగోలు పారాయణలు, అది కూడా అర్థం తెలుసుకోకుండా చేస్తూ ఉంటారు. చెయ్యండి, మనస్ఫూర్తిగా చెయ్యండి, కానీ అవి కూడా అర్థం తెలుసుకోకుండా చేస్తున్నారు. జీవితంలో ఒక 30 పారాయణలు నేర్చుకుంటే ఏం లాభం? ఎన్ని స్తోత్రాలు, ఎన్ని కోట్ల స్తోత్రాలు ఉన్నాయో తెలుసా మీకు? 70 కోట్ల మంత్రాలు ఉన్నాయన్న విషయం తెలుసా మీకు? మనం లలిత సహస్రనామంలో తెలుసుకున్నాం 70 కోట్ల మంత్రాలు ఉన్నాయని. నేర్చుకుంటారా? ఇప్పుడు 70 కోట్ల మంత్రాలు నేర్చుకోండి ఇక జీవితం అంతా కూర్చొని. కాబట్టి ఏంటంటే ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా భగవంతుడు తనలోంచే ఈ మొత్తం సృష్టిని సృష్టించాడు. కాబట్టి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సమస్తము భగవంతుడే, ఇక్కడ ఉన్నటువంటి సమస్తము భగవంతుడే. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం. హరి ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహితై. ఏతావానస్య మహిమా అతో జాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వవ్యక్రామత్ శాసనానసనే అభి. ఇప్పుడు భగవంతుడు సృష్టి ఎలా ఎలా ప్రారంభమైంది అనేటటువంటి విషయాలని మనము తెలుసుకుందాం. ఏం తెలుసుకుంటున్నాం అసలు? పురుష సూక్తం లోపల మనం ఏం తెలుసుకున్నాం? భగవంతుడిని ముందు పరమ పురుషుడుగా ఉన్నాడు. తర్వాత తన శరీరాన్ని మొత్తం ప్రపంచమంతా వ్యాపింపజేసి తన శరీరమే, ఆయన శరీరమే రక్తము, ఆ రక్తమంతా కూడా నదులు, ఆయన శరీరమే సముద్రము, ఆ సముద్రమే జఠరం, ఆయన జఠరం. ఆయన వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అన్ని చోట్ల వృక్షాలుగా కనిపిస్తున్నాయి, అన్ని దిక్కులు కనిపిస్తున్నాయి కదా, అవి ఆయన చెవులు. ఈ విధంగా విరాట పురుషుడు రూపంలో వచ్చాడు. రెండవది, మొదటిది పూర్ణ పురుషుడు, తర్వాత 1/4 లో ఉన్నటువంటి విరాట పురుషుడుగా వచ్చాడు.
తర్వాత ఆయన ఏం చేశాడు? యజ్ఞ కార్యము లేదా నిష్కామ కార్యము చేశాడు. నిష్కామ కార్యం అంటే ఏంటి? కోరిక లేకుండా మనందరినీ పుట్టించడాన్ని యజ్ఞము అంటారు. యజ్ఞము అంటే ఒక గొప్ప పని అని అర్థం. ఆ యజ్ఞం చేసినప్పుడు మనం అందరము కూడా ఉద్భవించాం. అప్పుడు ఆయన ఏంటి? నిష్కామ పురుషుడు. 3వ లేయర్. 4వ లేయర్ ఏంటి? నేను శ్రీనివాస్, టీవీ మణి మేడం, రజనీ మేడం, ఈ గ్రూప్ లో ఉన్న 100 మంది మీ అందరూ కూడా పురుషులే. 4 రకాల పురుషుల గురించి చెప్పేదాన్ని పురుష సూక్తం అంటారని గత వారం తెలుసుకున్నాం. ఒక్కసారి ఆపుతున్నాను, ప్రశ్నలు అడగండి, ముందుకెళ్దాం. నాలుగు రకాల పురుషుల గురించి చెప్పే పురుష సూక్తం అర్థమైందా అందరికి? హలో సార్ చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. అర్థమైందండి, అర్థమైంది సార్. 4 జీవపురుషుడా? 4 జీవపురుషుడా? అవును సార్. మనం జీవుడు అనండి, పోనీ జీవుడు అనుకున్నా, జీవ పురుషుడు అనుకోండి. ఓకే, జీవ పురుషుడు అంటే మనం కావచ్చు, చీమలు దోమలు కావచ్చు, చెట్లు కావచ్చు, ఏమన్నా కూడా కావచ్చు. సరేనా? సో ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనము? గత వారం ఏం తెలుసుకున్నాం? ఈ ప్రపంచం లోపల భగవంతుడు ఈ అందరి తలలు తనవే. అంటే ఏంటి? భగవంతుడికి 1000 తలలు ఉన్నాయని కాదు. సహస్ర శీర్ష అంటే అన్ని తలలు ఆయనవని. అంటే మీనింగ్ ఏంది? ఆయనకి ఇలా ఒక్కడే కూర్చొని ఇలా తలలన్నీ అతికించుకొని పెట్టుకున్నాడు సినిమాలో లాగా కాదు. మన అందరి తలలు ఆయనవే, మన అందరి పాదాలు ఆయనవే. ఆ పరమాత్మ ఏం చేశాడంటే ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా ఆవరించి, ఈ బ్రహ్మాండం బయట కూడా ఉన్నాడు. ఈ బ్రహ్మాండం అంతా ఆవరించి ఈ బ్రహ్మాండం బయట కూడా ఉన్నాడు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక కుండ తీసుకొని వెళ్ళారు, నీళ్ళల్లో ముంచారు, నది లోపల ముంచిలా అన్నారు. మీ కుండ లోపల, ఇది కుండ, ఈ కుండ లోపల మొత్తం నీళ్లున్నాయి, కుండ బయట కూడా నీళ్లున్నాయి. భగవంతుడు అతిక్రమించి ఉన్నాడు, లోపల వ్యాపించి ఉన్నాడు, దీనిని అతిక్రమించి బయట కూడా ఉన్నాడు. అర్థమైందా లేదా? ఒకసారి చెప్పండి. సో కాబట్టి ఏంటంటే మన కళ్ళు, మన కాళ్ళు, మన చేతులు ఇవన్నీ కూడా భగవంతుడివే. భగవంతుడు సర్వవ్యాపకుడు. అణువు అంతా కూడా ఆయన నిండి ఉన్నాడు. అదేమంటారు మనకు? పిపీలి కాది బ్రహ్మపర్యంతం ఉన్నటువంటిది భగవంతుడే. చిన్న చీమ నుంచి మొదలెట్టి పరబ్రహ్మ వరకు వేరే పదార్థం లేదు, ఉన్నదంతా ఒకటే పదార్థం. పిపీలి కాది బ్రహ్మపర్యంతం. కాబట్టి ఏంటంటే ఈయన 10 అంగుళాలకు దూరంగా ఉన్నాడు అంటే ఏంటి? 10 అంగుళాలు మీనింగ్ అంటే ఏంటంటే అంటనట్టుగా ఉన్నాడు. మీ పాపాలకి ఆయన పాపాలకి ఏం తేడా లేదు, ఆయనకేం సంబంధం లేదు. మీకు ఇచ్చిన శక్తి, మీరు పాపాలు చేసుకుంటే మీ బాధ్యత, అంతే. కాబట్టి మన అందరికీ అంటనట్టుగా ఉన్నాడు. రెండవది ఏంది? మన హృదయం నుంచి నాభికి 10, ఇక్కడికి 10 అంగుళాలని ఈ మధ్య ప్రతి ప్రవచనంలో చెప్పుకుంటున్నాం. సో మన హృదయంలోనే ఆయన వ్యాపించి ఉన్నాడు, హృదయం బయట కూడా ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే భగవంతుడు సర్వత్రా వ్యాపించాడు. ఏ వ్యక్తిని పలకరించినా భగవంతుడే. ఇది తెలుసుకోక జనాల మీద నీకు తెలుసా వాడేమన్నాడో, ఇదేమన్నదో తెలుసా, దాని ఇంట్లో ఇది జరిగింది, వీళ్ళింట్లో ఇది జరిగింది, నీకు తెలుసా వాడు మంచాడు కాదు, వీడు మంచాడు కాదు, వీడిట్లా వాడిట్లా, ఇలా చేసుకుంటూ పాపాలు మూట గట్టుకొని సర్వనాశనం అయిపోతున్నారు జనాలు. తెలియడం లేదు. నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము గుర్తుంచుకోండి, ఘోరంగా ఏడుస్తూ అనుభవిస్తారు. దేవుడా ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చావు? తప్పు చెయ్యకండి, తప్పు చెయ్యకండి, తప్పు చెయ్యకండి. ఒకడి పొట్ట కొడితే దేవుడు పొట్టగొట్టినట్టే, ఒకడి పొట్టకు పెడితే దేవుడికి పెట్టినట్టే. అలాగా వేలాది తలలు సర్వవ్యాపకమైనటువంటి ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అందరినీ దర్శించగలుగుతున్నాడు, అందరికీ సాక్షిభూతంగా ఉండగలుగుతున్నాడు, ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉండగలుగుతున్నాడు, అన్ని దిశలలో ఆయన వ్యాపించి ఉండగలుగుతున్నాడు, అన్నింటికి అతీతంగా కూడా ఆయన ఉండగలుగుతున్నాడు. అటువంటి వాడు భగవంతుడు. సహస్ర అంటే ఒకటి అని కాదు, ఎంతో అంతటా అని ఆయననే. ఒక శరీరం కాదు, మొత్తం సర్వ శరీర రూపం, అన్ని శరీరాల యొక్క కన్సాలిడేటెడ్ రూపం ఏదైతే ఉన్నదో అది. ఈ జగత్ అంతా ఉన్నాడు, జగత్తుకు బయట కూడా ఉన్నాడు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని ఉపనిషత్తుల సారము ఇదే. ప్రతి ఉపనిషత్తులో ఇదే తెలుసుకుంటాము. జగత్తు లోపల ఉన్నాడు, జగత్తుకు బయట అతీతంగా కూడా ఉన్నాడు. అందుకే మనకు యూనివర్స్ లోపల మనకు తెలిసినటువంటి యూనివర్స్ కొంతనే, బట్ యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఇంకా దాని బయట ఎంత ఉందో మనకు తెలియదు, మనకు తెలిసినదే కనుక్కోలేము. కాబట్టి చాలా గొప్పదైనటువంటిది. దీంట్లో మనం ఏం తెలుసుకుంటాం? నేను ఒక వ్యక్తిని
భగవంతుడు సామూహిక శక్తి. నన్ను వ్యష్టి, భగవంతుడిని సమిష్టి అంటారు. ఈ రెండిట్లలో ఉన్నటువంటిది ఒకటే. అండాండము, పిండాండము, బ్రహ్మాండము. బ్రహ్మాండం అంటే భగవంతుడు, అండాండం పిండాండం ప్రతి చోట ఉన్నటువంటిది భగవంతుడే. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడే. కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇలా ఉంది, నా తెలివితేటలు ఎక్కువ అనుకోకూడదు. ఎందుకంటే అందరి తెలివితేటలు భగవంతుడే. అహంకార నాశనం అనేటటువంటిది కావాలి అని ఈ శ్లోకం మనకు అర్థం చేయిస్తోంది. ఇందులోపల భగవంతుడు తలలంటే ఏంటండి? జ్ఞానశక్తి. ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది. భగవంతుడి యొక్క జ్ఞానశక్తికి మూలము. భగవంతుడి కాళ్ళు ఉన్నాయి. భగవంతుడి కాళ్ళు దేనికి? క్రియాశక్తికి మూలము. భగవంతుడి మనస్సు లేదా కళ్ళు ఇవి చూసి ఇచ్ఛాశక్తి. సో ఈ ప్రపంచం అంతా ఎలా తయారైందని చెప్పుకున్నాం మనము. మళ్ళీ లలితా సహస్రనామానికి వెళ్ళిపోదాం. అర్థం చేసుకోవాలండి, చాలా ముఖ్యమైనటువంటిది. లలితా సహస్రంలో ముందు ఇది భగవంతుడు ఒక బిందువు లాగా తయారయ్యాడు. ఇక్కడ విపరీతమైన శక్తి ఉంది. ఇదంతా భగవంతుడే. ఒక చిన్న బిందువు రూపంలో నేను రిప్రజెంట్ చేశాను అంతే. విపరీతమైనటువంటి చైతన్యం ఉంది. ఆటం కొన్ని వందల వేల లక్షల కోట్ల ఆటం బాంబులలో ఉండే శక్తి ఇక్కడ ఉంది. ఇందులోంచి భగవంతుడికి మాత్రమే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే 3 ఉన్నాయి. అప్పుడు మనకు ఫస్ట్ ట్రయాంగిల్ లలితా సహస్రనామంలో వచ్చేసింది. ఇది బిందువు. ఈ తలని ట్రయాంగిల్ అన్నాం. లలితా సహస్రనామం గుర్తున్న వాళ్ళకి శ్రీచక్రం మన శరీరంలో ఉంది అని చెప్పుకున్నప్పుడు ఇది బిందువు, ఇది ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం. ఇది ఇచ్ఛాశక్తి అంటే ఏంటండి? అన్నం వండాలి అనేటటువంటి కోరిక. క్రియాశక్తి అంటే ఏంది? అన్నం చేయడానికి కావలసిన శక్తి ఉండాలి. జ్ఞానశక్తి అంటే ఏంది? ఎలా చెయ్యాలో తెలియాలి. బియ్యం లోపల ఎన్ని నీళ్లు పోయాలి, రాళ్ళు ఎలా ఏరాలి. ఇప్పుడు అవన్నీ చెప్తే సార్ వంట బాగా చేస్తారు సార్, మీరు తెలుస్తుంది స్లోగా, మీ కెపాసిటీ తెలుస్తుంది అంటారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. సో భగవంతుడికి ఇక్కడ సహస్ర శీర్ష పురుష ఇవన్నీ చెప్పడంలో అర్థం ఏంటి? భగవంతుడి యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చని చూపిస్తాయి. భగవంతుడి యొక్క శీర్షము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆయన జ్ఞానశక్తిని చూపిస్తుంది. ఆయన పాదాలు ఏవైతే ఉన్నాయో సహస్రపాత్ అని చెప్పేసి ఎప్పుడైతే చెప్తామో అవి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులకు భగవంతుడే మూలమని, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3 రూపాలని ఈ శ్లోకం లోపల మనం తెలుసుకుంటున్నాము. అర్థం కాని వాళ్ళు అడగండి. సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. నాకు తెలుసు ఒక శ్లోకంలోనే మనం 3 వారాలుగా ఉన్నాం. ఏం పర్వాలేదు. తలలు జ్ఞానమా సార్? తలలు జ్ఞానము, కాళ్ళు క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఐస్ లేదా మనస్సు. కానీ మనకి ఇక్కడ శ్లోకంలో సహస్ర అక్ష అన్నాడు కాబట్టి కళ్ళుగా తీసుకుంటే బెటర్. ఇంకా ఎవరన్నా అడగాలి? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు భగవంతుడు వీటిలోనే ఉన్నాడు, వీటికి బయట కూడా ఉన్నాడు. ఉదాహరణకు ఒక బంగారం ఉంది. బంగారంతో రకరకాల ఆభరణాలు తయారయ్యాయి. సో ఆ బంగారం ఇంత ముద్దని కనుక తీసుకుంటే ఆ ముద్దలోంచి ఒక 10 ఆభరణాలు వచ్చాయి, ఇంకా బంగారం మిగిలింది. ఆభరణాలన్నిటికీ కారణం ఆ బంగారమే. ఆ ఆభరణాలలో ఉన్నాడు, దానికి అతీతంగా కూడా భగవంతుడంతా ఉన్నాడు. అలా వ్యాపించి ఉన్నాడు. అణువు లోపల భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఈ వస్తువులన్నీ కనుక నాశనం అయిపోయాయి అనుకోండి, ఉదాహరణకి బంగారపు నగలు పాడయ్యాయి అనుకోండి, ఏమవుతుందండి? హలో, అలాగే ఉంటుంది సార్. బంగారానికి నాశనం లేదు. బంగారం అలానే ఉంటుంది సార్. బంగారానికి నాశనం కాదు. ఉదాహరణకి మీరు ఒక స్క్రీన్, మీ టెలివిజన్ స్క్రీన్ మీద మీరు ఒక సినిమా చూస్తూ ఉంటారు. సినిమా చూస్తూ ఉంటే అందులోపల ఏమవుతుంది? ఎవడో ఫైర్ పెడతాడు సినిమా లోపల, పెడితే మీ స్క్రీన్ కాలిపోతుంది కదా? లేదు సార్. లేదా? అదేంటి? లోపల మనకు ఫైర్ పెట్టారు కదా? సరే సార్, అది సినిమా కదా సార్. అది దృశ్యం మాత్రమే సార్. అంతే. అదే విధంగా ఈ ప్రపంచంలో కూడా భగవంతుడికి ఏది జరగదు. ఇక దశ అంగుళం అంటే ఒక మీనింగ్ మనం తెలుసుకున్నాం. అందరికీ తెలిసినటువంటి ఒక మీనింగ్ అందరికీ తెలుసు. దశ అంటే ఏంది? 10 అంటే 10 అంగుళాలు మన శరీరంలోనే, మన బొడ్డు నుంచి హృదయం వరకు, మన సహస్రాల నుంచి హృదయం వరకు ఉన్నాడు. కాబట్టి మన అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది చెప్తారండి భగవంతుడు గుడిలోనే ఉన్నాడు, లేకపోతే మనలో లేడు అని ఎంతమంది ఒప్పుకుంటారండి? మనలో లేడు. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆలయంలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడండి? గుడిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. దేహం అనే దేవాలయంలో ఉన్నాడు. కరెక్ట్. మరి 10 అంటే ఇంకొక మీనింగ్ ఏంది అంటే, 10 అంటే ఏం చెప్తుంది? అది ప్రపంచం ప్రారంభమైనప్పుడు, ఇది మళ్ళా మనం తెలుసుకుంటాం ఈ పురుష సూక్తంలో తర్వాత శ్లోకాలలో తెలుసుకునేవి కూడా నేను ఇప్పుడు కొద్దిగా మీకు అర్థం కావాలని ముందే చెప్తున్నాను.
పంచ తన్మాత్రలు, పంచభూతాలు ఆ రెండు కూడా స్టార్టింగ్ పాయింట్స్. పంచ తన్మాత్రలు అంటే దేనికి అదే ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు ఏవైతే ఉన్నాయో అవి పంచీకరణం ద్వారా మనకు పంచభూతాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చింది ఆకాశం, ఆకాశంలోంచి వాయువు, వాయువులోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీరులోంచి భూమి కనిపించేవి. ఈ ఐదు కలిపితే ఆ 10. భగవంతుడు ఈ 10కి అతీతంగా ఉన్నాడు. అంటే భగవంతుడికి పంచభూతాలతో సమానం లేదు, పంచ తన్మాత్రలతో సంబంధం లేదు. భగవంతుడి శరీరం దేంతో తయారైందండి? పంచభూతాలతో. హలో, మానవ ఓకే, శరీరమే పంచ తన్మాత్రలతో తయారైంది భగవంతుడి శరీరం కొని. కాబట్టి ఈ 10కి కూడా దూరంగా ఉన్నాడు ఆయన. సో అది అర్థం చేసుకోవాల్సింది. ఎంత డీటెయిల్డ్ ఎనాలిసిస్ ఒక్క శ్లోకానికి తీసుకుంటున్నామో అర్థం చేసుకోండి. ఎంత తపన ఉన్నదో ఇక్కడ అర్థం చేసుకోండి. అడ్డగోలు పారాయణ చేసుకుంటూ అజ్ఞానాన్ని సేకరించుకుంటూ వెళ్ళిపోతుంటే ఇది అర్థం కాదండి. అర్థం చేసుకోవాలి. ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది చెప్పండి. గుండె చిల్లుబడి కళ్ళ నుంచి నీళ్లు రావాలి. ఇక 1 and 0 అంటే మీనింగ్ ఏంది? 1 and 0 తోటి ప్రపంచం మొత్తం వచ్చింది. 1 0 అంటే స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. దీనితోటి కంప్యూటర్స్ పనిచేస్తాయి. దీన్ని బైనరీ అంటారు. సో దశాంగులం అనే దానికి ఇంకా ఇంత మీనింగ్ ఉందన్నమాట. దశాంగులం అంటే సంపూర్ణము అని మీనింగ్ అన్నమాట. ఇది తప్ప మరేది లేదు అని చెప్పడం కూడా దశాంగులమే. ఎంత బ్యూటిఫుల్ గా మనము దశాంగులం అనే దాన్ని అర్థం చేసుకున్నామో చూసుకోండి. సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటిదే, ఇంకా మరేది కూడా లేదు. ఓకే, తర్వాత 2వ శ్లోకాన్ని వాళ్ళ పరిచయం చేసుకుందాం. 2వ శ్లోకం ఒకసారి చదువుతాను, వినండి. 2వ శ్లోకం పురుష. ఓకే, పురుష. ఇది అందరి దగ్గర ఇది ఉందా అండి? ఏదన్నా ఉందా? దాని కనీసం నోట్స్ కానీ ఏదన్నా ఉందా? నేను అది విడదీసి చదువుతున్నాను, చూడండి ఒకసారి. పురుష, నేను విడదీస్తున్నాను, ఒకసారి చూడండి. శ్లోకాన్ని చూస్తూ విడదీస్తున్నాను. పురుష ఏవ ఇదం. అంతవరకు అర్థమైందా? పురుష ఏవేదం అనే దానికి అర్థమైందా? విడదీశాను. పురుష ఏవ ఇదం. ఓకే, సర్వం ఇంతవరకు అర్థమైందా? పురుష ఏవేద్గం సర్వం అంటే ఏంటి? అంటే పురుషుడే ఏవ ఏవ ఇదం. ఏవ అంటే సత్యం ఏవ జయతే, సత్యం ఏవ జయతే, సత్యమే. ఏవ అంటే ఇది అంటే ఈ జగత్తు, పురుషుడు మాత్రమే ఈ జగత్తంతా ఉన్నాడు. పురుషుడు మాత్రమే ఈ జగత్తంతా ఉన్నాడు. ఈ సమస్త జగత్తు పురుషుడే, ఈ సమస్త జగత్తు పురుషుడే. యత్, ఒకసారి 2వ లైన్ చదువుతున్నాను. యద్భూతం యత్ చ భవ్యం అని అన్నాడు. యత్ అంటే ఇది, భూతం అంటే పాస్ట్, యత్ అంటే ఇది, చ మరియు భవ్యం ఇదే పాస్ట్, ఇదే ఫ్యూచరు. ఇప్పుడు ప్రజెంట్ గురించి చెప్పలేదు, ఇంతకుముందు జరిగినది. చ అంటే మరియు, భవ్యం భూత భవ్య భవన్నాథ అని మనము విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటాం కదా, అది ఇందులోంచి తీసుకున్నారు అన్నమాట. భూత భవ్య భవన్నాథ అని చెప్పేసి ఏదైతే తెలుసుకుంటామో మనము, అది ఇందులోంచి తీసుకున్నారు. అయితే అందులోపల ఏమైందంటే భవ్య అనేది భవ్యం అంటే భవిష్యత్తు. ఓకే, భవత్ అనేది ఇంకా ఇక్కడ చెప్పలేదు, అంటే ఇప్పుడున్నది అన్నది చెప్పలేదు. అంటే గతము కూడా ఆయననే, భవిష్యత్తు కూడా ఆయననే, మనకు పాస్ట్ ఆయననే, ఫ్యూచర్ కూడా ఆయననే. ఈ జగత్తు మొత్తంలో వ్యాపించి ఉన్నటువంటిది భగవంతుడే. పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా భగవంతుడే. ఉత, ఉత అంటే ఇన్ ఎడిషన్ టు దట్, దీనితో పాటుగా ఉత అమృతత్వ. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఉత అమృతత్వ, అమృతత్వస్య, అమృతత్వమునకు. అస్య అంటే మీకు ఇక్కడ షష్ఠీ విభక్తి. ఈ అమృతత్వం ఏదైతే ఉన్నదో, ఈ అమరత్వం ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఏదైతే ఈ మరణం లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, ఆయననే ఈశానః అంటే ఈశ్వరుడు. అంటే ఈయన కేవలము పాస్ట్ కి ఫ్యూచర్ కి దేవుడా కాదు. ఈయన ఈ జగత్తు మొత్తము ఈయననే ఉన్నాడా? అంతేకాదు, మరి ఇంకా ఏంటి? ఈ ప్రపంచమంతా అమరత్వానికి కారణం ఈయననే. అమరత్వము అంటే మరణము లేనటువంటి తత్వము. ఈ ప్రపంచ
ప్రపంచానికి మరణం ఉన్నదా అండి సృష్టికి? భగవంతుడే అమృతుడు, భగవంతుడే అమృతుడు, అంత పురుషుడికి అమృతత్వం. కాబట్టి ఈ అమృతత్వానికి కూడా అధిపతి ఆయననే, ఈ అమృతత్వానికి అధిపతి ఆయననే, జరిగిపోయిన వాటికి కారణం ఆయననే, జరగబోయేదానికి కారణం ఆయననే, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటిది ఆయననే. ఇందులోపల శ్లోకం ఎదురుగా ఉన్న వాళ్ళు చూసుకుంటూ ఉండండి, లేని వాళ్ళు ఈసారైనా ప్రింట్ తీసుకొని రండి. లాస్ట్ వీకే చెప్పినాను, అందరికి మర్చిపోయినట్టున్నారు. జ్ఞాపకం ఉన్న వాళ్ళు శ్లోకం చూసుకుంటా ఇంకొక లైన్. యద్ అన్నేనాతి రోహతి. యత్ అన్నేనా అంటే అన్నము చేత, తృతీయ విభక్తి. అన్నేనా తృతీయ విభక్తి, అన్నం తోటి, చేతన్ చేన్ తోడంతోన్ అని అనుకున్నామా? అన్నేనా, రామేనా, భీమేనా, లక్ష్మణేనా అని మనం తెలుసుకున్నాం. అట్లా అన్నేనా అన్నంతోని, అతి రోహతి. రోహతి అంటే పెరగడం, విస్తరించడం, ఎక్స్పాండ్ అవ్వడం. రోహతి అంటే అన్నం ద్వారా విస్తరింపబడేది ఆయననే. అన్నము అంటే ఏంటి? మన అందరికి మూలం ఏంటండి? మన అందరము ఏది లేకపోతే బతకలేం, గ్యారంటీగా బతకలేం. ఆహారం రూపంలో పెరిగేటటువంటిది కూడా, విస్తరించేటటువంటిది కూడా ఆయననే. అంటే ఈ జగత్తంతా కూడా భగవంతుడే. ఈ జగత్ లోపల పాస్ట్ ఫ్యూచర్ ఏదైతే ఉందో అది కూడా భగవంతుడే. ఈ ప్రపంచం మొత్తం కూడా ఎప్పటికీ కూడా నాశనం కానటువంటిది ప్రపంచం, ఈ మొత్తం ఆయననే. కాబట్టి ఇది అమరత్వము. భగవంతుడికి నాశనం లేదు. కాబట్టి నాశనం లేనటువంటి సృష్టికి అధిపతి కూడా భగవంతుడే. పోషణ రూపం లోపల, అంటే మనందరికీ అన్నం పెట్టడం అనేటటువంటి రూపం లోపల ఈ ప్రపంచం అంతా విస్తరిస్తున్నటువంటి వాడు కూడా ఆయననే. ఇందులో ఏ పదం అర్థం కాకపోయినా ఒకసారి అడగండి, నేను మీనింగ్ చెప్తాను. ఇంకొక 5-10 minutes పడుతుందండి, కొద్దిగా ఓపిక పట్టాలి. ఇక్కడ శేషానహ ఉంది కదా సార్, అది ఉతామృతత్వ శేషానహ. ఈశానహ, శేషానహ కాదు, ఈశానహ. ఈశానహ అంటే ఈశ్వరుడు. ఈశానహ అస్య ఈశానహ. అది అక్కడ ఏంటి మీకు? అస్య అంటే మీకు షష్ఠి విభక్తి వస్తుంది కదా. ఈశానహ అంటే దేవుడు అని మీనింగ్ అన్నమాట, ఈశ్వరుడు అని మీనింగ్. వీటికి దేవుడు ఆయననే. ఉత అంటే ఇన్ ఎడిషన్ టు దట్, అమృతస్య అంటే అమృతం లాంటి ఈ ప్రపంచం అంతా ఏదైతే ఉన్నదో దానికైనా ఈశానహ అంటే భగవంతుడు కేవలము పాస్ట్ ప్రజెంట్కే భగవంతుడు కాదు. ఆయన భగవంతుడు ఈ ప్రపంచమంతా వ్యాప్తి ఉండడమే కాదు, ఈ అమృతత్వానికి కూడా ఆయననే లీడరు. ఏదైతే పాడైపోయినటువంటి అక్షయ తత్వం ఉన్నదో, అమరత్వం ఏదైతే ఉన్నదో, దీనికి రూపము కూడా ఆయననే. ఇది కాక మన అందరినీ అన్నం ద్వారా పెంచుతూ ఉంటాడు, పోషణ చేస్తూ ఉంటాడు. అన్నం లేకపోతే మనం అందరం పెరగం. కాబట్టి ఈ రకంగా పోషింపజేసేది, మన అందరినీ పోషించేది కూడా ఆయననే. పోషించే వాడిని విష్ణుమూర్తి అంటారు. అందుకోసం అని చెప్పేసి ఏం చేశాము? సహస్ర శీర్ష పురుష అంటే విష్ణుమూర్తిదండి అంటారు జనాలు. జనరల్లీ ఈ పురుష సూక్తం అనగానే విష్ణుమూర్తి అంటారు. కానీ ఇదే మనకు శివ సహస్రనామంలో వస్తుంది, ఇదే మనకు మణిద్వీపంలో వచ్చింది, ఇదే మనకు అమ్మవారి లలిత సహస్రనామంలో వచ్చింది, ఇదే మనకు విష్ణు సహస్రనామంలో కూడా వచ్చింది. కానీ జనాలకు అర్థం కాదు. అమ్మవారు పుట్టించింది ప్రపంచాన్ని అనేస్తారు, అయ్యవారు పుట్టించారు ప్రపంచాన్ని అనేస్తారు. ఇదంతా ఒకరే. అమ్మవారు అయ్యవారు అని వేరే లేదు, తేడా లేదు ప్రపంచంలో. అందరి లోపల వ్యాపించి ఉన్నటువంటి తత్వము, మన పాస్ట్ మన ఫ్యూచర్ కూడా అయినటువంటిది ఆయననే. ఈ ప్రపంచం అంతా నాశనం కాదు, నేను నాశనం అవుతాను కానీ ఈ శరీరాలన్నీ పడిపోతుంటాయి, కానీ నాలో ఉన్నటువంటి చైతన్యం ఎప్పటికీ నాశనం కాదు. ఆత్మకి చావు లేదు. ప్రెజెంట్ కూడా ఉంటాడు కదా, భూత భవిష్యత్ కాలాలు, మూడు కాలాలు ఉంటాడు. అది ఇందులో చెప్పలేదు కానీ ఉన్నట్టే. అమృతత్వము అంటే అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాడే, కరెక్టే. అది కూడా చెప్పచ్చు. ఆ శ్లోకం మరి అలా పెట్టారు అంతే. 3 కాలాల్లో ఉన్నవాడనే మీనింగ్, 3 కాలాల్లో ఉన్నవాడనే మీనింగ్. యా వచ్చి చా వచ్చిందంటే ఇప్పుడు కూడానే అర్థం వస్తుంది. ఇప్పుడు కూడా అయ్యిండొచ్చు బహుశా. అదే అంటే యా చా అంటే ఏదైతే, చా అంటే మరియు, యత్ యత్ తత్, యత్ తత్. యత్ అంటే ఏదైతే, చా అంటేనేమో మరియు. త్రికాలం అనుకుంటే తప్పేమీ లేదండి, త్రికాలం అనుకుంటే తప్పేం లేదు. శ్లోకం ప్రకారము పాస్ట్ లో జరిగింది, ఫ్యూచర్ లో జరిగింది అంతా ఆయననే. ఈ ప్రపంచం యొక్క సృష్టికి అమరత్వం అంతా కూడా ఆయననే అని చెప్పారు. ఇంతవరకు అర్థమైందా? ఏదన్నా ఒక పదం ఏదన్నా అర్థం కాకపోతే అడగండి. రోహతి అనే దానికి ఆరోహణ అవరోహణ అని విన్నారు కదా, ఆరోహతి అన్నమాట. మళ్ళీ ఏం సార్ రోహతి అనే పదం మేము ఇంతకు ముందు వినలేదని అనకండి. సంస్కృతంలో వృద్ధి చెందడం. వృద్ధి చెందడం.
సంస్కృతంలో గుర్తుంచుకోండి 90% తెలుగు పదాలే మనకు దొరుకుతాయి. ఎందుకంటే అందులోంచి మనం వచ్చాం కాబట్టి మనకు చాలా సులభం అర్థం కొన్ని పదాలు తెలియని ఉంటాయి, అవి చదువుకుంటున్నప్పుడు తెలుసుకుంటాం. మెయిన్ సంస్కృతంలో కావాల్సింది ఏంటంటే విడగొట్టడం. ఇప్పుడు మీరు గ్రూపులలో విడగొడుతుంటారు కదా జనాల్ని, అట్లాగా సంస్కృత పదాలను కూడా విడగొట్టాలి. అదనమాట. ఓకేనా? క్లియర్గా ఉందా? పదాలు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఒక్క నిమిషం ముందుకెళ్తా, కొద్దిగా చెప్పాలి ఇది. హలో, సార్ అర్థమైంది సార్, కంటిన్యూ చేయండి. అర్థమవుతుంది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ మొత్తం మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది నేను. సో ఈ జగత్తంతా కూడా ఉన్నటువంటిది ఆయననే. అంటే దీని మీనింగ్ ఏంది? కాలమునకు అతీతమైనటువంటి వాడినా. ఇప్పుడు మనము వీఆర్ బౌండ్ బై టైం, కానీ భగవంతుడు టైం తోని బౌండ్ అయి లేడు. ఇప్పుడు అందుకోసమే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమంటాడు? అర్జున, నువ్వు నా విశ్వరూపాన్ని చూడు, నీకు టైం అండ్ స్పేస్ తోటి ఎటువంటి సంబంధం ఉండదు. మన ఫిజిక్స్ మొత్తం మాట్లాడేది టైం అండ్ స్పేస్ గురించే మాట్లాడుతుంది. మన ఫిజిక్స్ ఏదైతే ఉందో, ఫిజిక్స్ మొత్తం మీరు చూడండి టైం అండ్ స్పేసే. అడ్వాన్స్డ్ స్టడీ అంటే ఏంటి అంటే టైం అండ్ స్పేస్. శ్రీకృష్ణుడు అది మనకు ఆల్రెడీ చెప్తాడు. నీకు కాలంతో గాని స్థలంతో గాని ఎక్కడైనా నువ్వు దేశ కాలాలలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. యూ కెన్ సీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏదైనా చూడవచ్చు నువ్వు. నేను ఇచ్చాను నీకు స్పెషల్ కళ్ళు ఇచ్చాను, ఇవి ప్రత్యేకమైనటువంటి చక్షువులు. ఈ కన్నుల ద్వారా నువ్వు పాస్ట్ చూడగలుగుతావు, ప్రజెంట్ చూడగలుగుతావు, ఫ్యూచర్ చూడగలుగుతావు. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆ క్షణంలో అన్ని చోట్ల ఉండగలుగుతావు అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను ఎక్కడున్నానండి? శ్రీనివాస్ ఎక్కడున్నాడు? శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? మా ఇంట్లో కూర్చొని ఇక్కడున్నాను నేను. ఏ సమయంలో? 10 గంటల 4 నిమిషాలకు నేను ఇక్కడున్నాను. కానీ అర్జునుడు 10 నిమిషాల 4 నిమిషాలు ఎక్కడైనా ఉండగలుగుతాడు. పాస్ట్ లో కూడా ఉండొచ్చు, ఫ్యూచర్ లో కూడా ఉండొచ్చు, అన్నిసార్లు సైమల్టేనియస్ గా ఉండగలడు. సో కాలమునకు అతీతమైనటువంటి తత్వం ఇది. భగవంతుడి యొక్క కాలమునకు అతీతమైనటువంటి తత్వం ఇది. అమృతత్వం. అమృతత్వం అంటే ఏంటి? మోక్షం ఆయన చేతిలో ఉంది. మరణం అనేటటువంటిది ఏదైతే మనని ఈ దేహంతో సెపరేట్ చేస్తుందో, కానీ మన ఆత్మ మాత్రం ఆయనదే. కాబట్టి అమరత్వం అనేటటువంటి దానికి కూడా అధిపతి ఆయననే. కాబట్టి మనలో ఉన్నటువంటి మనందరిలో ఒక చనిపోయేది, ఒక చనిపోనిది రెండు ఉన్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? హలో, పడిపోతుంది, చైతన్యం ఉంటుంది సార్. ఆత్మ చావులేదండి, శరీరం చనిపోతుంది. శరీరం చనిపోతుంది. ఓకే, ఇంకొక 4-5 చెప్తే కానీ నేను ముందుకెళ్ళాను. ఇంకొక 4-5 చెప్పాలి. మనలో ఉన్న చైతన్యం ఉంటుంది, చైతన్యం ఎప్పటికీ ఉంటుంది, పోతుంది. ఇంకెవరైనా? శరీరం పడిపోతుంది సార్, ఆత్మ అలానే, చైతన్యం అలానే ఉంటుంది సార్. కాబట్టి శరీరాన్ని వదిలేస్తే ఇప్పుడు మనకు ఆ ఆత్మతత్వం భగవంతుడే కదా. సో కాబట్టి ఆయన ఏమంటానంటే ఆ అమృతత్వం భగవంతుడే. ఏదైతే నాశనం కాకుండా, ఏదైతే మృతము కాకుండా ఉన్నదో అది భగవంతుడి యొక్క శక్తి. ఇది తెలుసుకోవడానికే పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎంత కష్టపడ్డారో నేను చెప్పాను. పాశ్చాత్య శాస్త్రవేత్తలు పాపం అన్ని కనుక్కున్నారు, కానీ అందులో ఉన్నటువంటి ఆ లింక్ ని కనుక్కోలే. ప్రాణం ఏది ఇస్తుంది అని పాపం కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు కెమికల్ రియాక్షన్స్ అవి ఇవి అన్ని చెప్తున్నారు, అన్ని కరెక్టే. కానీ ఏమైందంటే వాళ్ళకి తెలియనివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆయన అంటాడు, నేను పాటలు పాడేటప్పుడు ఈ భావాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఇంజెక్షన్స్ తీసుకుంటే వస్తాయి, ఏ హార్మోన్స్ తీసుకుంటే వస్తాయి, నా లోపల కోపం అనేది వస్తుంది, ఏ హార్మోన్ తీసుకుంటే కోపం వస్తుంది, నా లోపల సంతోషం అనిపిస్తుంది, ఏ హార్మోన్ తీసుకుంటే సంతోషం వేస్తుంది. అంటే సార్ డ్రగ్స్ గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. ఏం తీసుకుంటే సంతోషంగా ఉంటాం, ఏం తీసుకుంటే బాధగా ఉంటాం, ఏం తీసుకుంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. కూర్చున్నాను నేను, అలాగా కూర్చుంటే నా లోపల ఒక కవి హృదయం మెదిలింది. సడన్ గా ఒక పొద్దున్ననే మెదిలింది. చిన్నప్పుడు మా అన్నయ్య కొన్ని కవితలు రాశాడు, వాళ్ళ కాలేజీలో పబ్లిష్ చేద్దామని చెప్పి. చేసి చూస్తే అసలు ఆశ్చర్యపోయాను అనమాట. వాడి కవి హృదయానికి నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్ గా రాశాడో. నేను అన్నాను, అరే ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను రా. నేను ఇన్ని రోజుల పాటు ఒక చదువు పురుగు అనుకున్నాను, కానీ నువ్వు తెలివైనడు అని ఇవాళ తెలిసిందిరా. నాకు చదువు కాదురా, ఇక్కడ కావాల్సింది జ్ఞానం. నువ్వు చాలా గొప్పడు అని మెచ్చుకున్నా. కొన్నాళ్ళకు వాడి మ్యాగజైన్ లో పబ్లిష్ కూడా అయినాయి అవన్నీ. తర్వాత చూస్తే వాడు ఇక్కడక్కడ మ్యాగజైన్స్ లో కాపీ కొట్టి ఇచ్చింది అనమాట అది. సో కానీ మొదట రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పవిత్ర భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఒక పాట ఉంది, అది ఏం పాట? అది మోగింది కళ్యాణ వీణ. ఆ పాట లోపల కలవరించి కలవరించి చూసారా? కలవరించి అని విడగొడతారండి అక్కడ.
అంటే ఒకసారి ఆలోచిస్తే కవుల లోపల హృదయాలలోంచి పొంగేటటువంటి భావాలు ఎవరిలో వచ్చాయి, ఏ కెమికల్ రియాక్షన్స్ వాటిని తీసుకొస్తాయి? పురుష సూక్తము అర్థం చేసుకుంటే ఏడవాలండి కూర్చొని. నిజంగా చెప్తున్నా, గుండెకి చిల్లు పడి కళ్ళ నుంచి నీళ్లు రావాలి. స్టార్టింగ్ నుంచే ఏడుపు వస్తుంది సార్. అసలు కళ్ళు తుడుచుకుంటూ వింటున్నాం సార్. అప్పటి నుంచి అంటే ఇంత మనకి ఇంత ఏముంటది అంత సహృదయుడు సార్. పరమాత్మ అనే మనం భోక్తారం యజ్ఞ తపసాము అని ఉంటది కదా సార్. సుహృదం సర్వభూతానం, సుహృదం సర్వభూతానం అని. అది ఎక్సలెంట్. అట్లా మన గురించి అంత తపన పడుతున్నాడు, మనం అర్థం చేసుకోవట్లేదు అని. అండ్ గమ్మత్ ఏంటంటే భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నప్పటికీ కూడా భగవంతుడిని బయట వెతుకుతూ వెళ్ళిపోతున్నారు, వెళ్తున్నా కూడా సంతోషం లేదు. ఒకటైంది, మార్నింగ్ 5 o'clock లేచి ఒక పారాయణంకి వెళ్తారు, 6 o'clock ఒక పారాయణంకి వెళ్తారు, 7 o'clock ఇవన్నీ నాకు చెప్పకుండా కూడా చేస్తారు కొంతమంది. 6 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఉన్న స్టూడెంట్స్ కూడా ఇలాంటి పనులు చేస్తే ఏమనాలి చెప్పండి? ఎప్పటికీ వాళ్ళ లోపల పరిణతి రావాలో చెప్పండి ఒకసారి. రోజంతా 8-9 గంటల పాటు పారాయణాలు పెట్టుకుంటే ఎప్పటికీ తత్వం అర్థం చేసుకుంటారు? అందరికి కన్వీనియంట్ ఉండాలని రాత్రి పడుకునే ముందు నేనేమన్నాను, పడుకునే ముందు వినండి, ఆలోచిస్తూ పడుకోండి రాత్రంతా. ఇది కదా మనం 9ంటికి పెట్టుకున్న పర్పస్. ఈ సంవత్సరము మనం లాస్ట్ ఇయర్ 2025 లో స్టార్ట్ చేసాం. మనం 365 రోజులు ప్రవచనాలే. లాస్ట్ ఇయర్ మనం సుమారుగా 380 ప్రవచనాలు చెప్పుకున్నాం. 365 రోజులకు 380 ప్రవచనాలు చెప్పుకున్నాం. కానీ ఆ పరిణతి మన లోపల కనిపించాలి. ఇక నెక్స్ట్ అన్నతత్వం. ఇప్పుడు మనం తెలుసుకున్నది మొదటిది ఏంటంటే, ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నది ఏంటయ్యా అంటే, కాలమునకు అతీతమైనటువంటి శక్తి భగవంతుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. నంబర్ 1, భగవంతుడు అంటే ఇది ఇందులో ఉన్నది మనమే కాబట్టి అది మన శక్తి. మన శక్తి అంటే సాధన ద్వారా అక్కడికి వెళ్తాం. ఉదాహరణకి నేను ఇలా ఉన్నాను కదా, నేను పొద్దున్న లేచి బాగా ఎక్సర్సైజ్ చేసి ఇవి చేశాను, 6 ప్యాక్ వస్తుంది నాకు. సో నాలోంచే తెచ్చుకున్నాను ఆ శక్తి. అదే విధంగా ఏం చేశాను, నేను ఆలోచించి నా లోపల భగవంతుని చూసుకోగలిగాను. నేను కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్నాను, నాలోంచే వచ్చింది ఇది. రన్నింగ్ చేయగలిగాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కవిత్వం రాయగలిగాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాలో నిద్రాణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది సాధన చేయగా ఎలా అయితే బయటికి వస్తుందో. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చిన్నప్పుడు, నా క్లాస్మేట్స్ అందరికీ నేనే చదువు చెప్పేవాడిని కదా. కొద్దిగా అర్థం చేసుకోండి, చెయ్యి ఇట్లా గట్టిగా పట్టుకోండి, అర్థం వినండి. ఇలా గట్టిగా పట్టుకోండి అంటే మీనింగ్ ఏంటంటే మంచిగా రక్తం ఆగేలాగా పట్టుకోండి. చదువు చెప్పేవాడిని. చదువు చెప్తుంటే మధ్యలో ఎవరైనా సరిగా వినకపోతే నాకు చాలా, ఎందుకంటే ఎప్పుడు 15-20 మందికి తక్కువ చదువు చెప్పేవాడిని కాదు నా క్లాస్మేట్స్ లో. నాకు కోపం వచ్చేసేది వాళ్ళు వినకపోతే, కొట్టేసేవాడిని. ఒక్కొక్కసారి క్లోజ్ ఫ్రెండ్సే, కొట్టడం తప్పు, వాళ్ళు కూడా తప్పు అనుకునే వాళ్ళు కాదు, నేను తప్పు అనుకునేవాడిని కాదు. ఒకసారి ఏమైందంటే మా ఫ్రెండ్ ఏడ్చేగానే నేను ఒక్కసారి భయపడిపోయాను. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇట్లా తప్పు చేశానని ఏడుస్తున్నావా, నేను కొట్టానని ఏడుస్తున్నావా అంటే, లేదు వాసు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? లేదు వాసు, ఇంత కష్టపడి చెప్పినా కూడా నేను నేర్చుకోలేకపోయాను కదా, అందుకోసము ఏడుస్తున్నాను వాసు అని చెప్పేసి చెప్పాడు అనమాట. చిన్నప్పుడు అంత పరిణత, జస్ట్ 10th క్లాస్ లో అంత పరిణత మిత్రులకి. నాకంటే గొప్ప వాళ్ళు. నేను రాక్షసుల్లాగా ప్రవర్తించాను, వాళ్ళు పరిణతి చెందినటువంటి వ్యక్తుల్లాగా చేశారు కదా. సో ఏంటంటే తర్వాత రోజు అతడు ప్రిపేర్ అయ్యి వచ్చాడు, టకటక అన్ని చెప్పడం మొదలెట్టాడు. అతని పేరు ధర్మపురి అన్నమాట. ధర్మపురి నువ్వేనా ఇవన్నీ చెప్తున్నది? ఊరి పేరు కూడా ధర్మపురి ఉంది కదా, అది. ధర్మపురి నువ్వేనా? అవును వాసు, రాత్రంతా చదివాను. ఎలా చెప్తున్నాడంటే ఆ పుస్తకంలో ఏ ప్రశ్న అడిగినా చెప్పేస్తున్నాడు. కనీసం దగ్గర 60-70 పేజీల మ్యాటరు ఒక్క రాత్రిలో నేర్చుకున్నాడు అతను. మన లోపల శక్తి, మన లోపలనే సర్వశక్తి ఉన్నది. వివేకానందుడు ఏమంటాడు, అంత ప్రపంచంలో ఉన్న శక్తి అంతా మనలోనే ఉంది. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని చెడు ప్రయోజనాలకు వాడుకుంటున్నాం. కానీ మనలో ఉన్నటువంటి ఆ అమూల్యమైన శక్తి అప్పుడు ఈ కాలమునకు అతీతమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది మనకు తెలుస్తుంది. భూతము భవ్యము అయినటువంటి ఆ భగవంతుడి తత్వము, అమృతత్వం అయినటువంటి ఎప్పటికీ కూడా తరగనటువంటి ఆ శక్తి ఏమిటి అనేటటువంటి విషయం మనకు తెలుస్తోంది. మనందరికీ కూడా జీవన ఆధారమైనటువంటి ఆహారము, ఆ జీవి ఏదైతే ఉన్నదో ఆ జీవి కూడా పురుషుడే. ఆ అన్నం తిని పెరిగేటటువంటి వాడు కూడా పురుషుడే. అన్నం తిని పెరుగుతుందని నేను కూడా పురుషుడే అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? కాలాతీత తత్వంతోనే చెప్తున్నాడు. తర్వాత అమృతత్వం తనే ఇస్తున్నానని చెప్తున్నాడు.
ఆఖరికి ఈ పురుషుడు ఎవరైతే ఈ శరీరాన్ని ధరించినటువంటి శ్రీనివాస్ అనే పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పురుషుడు కూడా నేనే అని చెప్తున్నాడు. ఇది మనం ఆల్రెడీ 4 ముక్కల్లో తెలుసుకున్నాం. మొదట పరమ పురుషుడు, తర్వాత విరాట పురుషుడు, తర్వాత నిష్కామ పురుషుడు, తర్వాత జీవ పురుషుడు. శ్రీనివాస్ అనే జీవ పురుషుడు కూడా నేనే. ఆ జీవానికి కారణమైనటువంటి అన్నము నేను తినిపించి మిమ్మల్ని పెంచుతాను. కాబట్టి కాలము, జగత్తు, జీవనము, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మోక్ష స్వరూపమే. అన్ని కూడా పురుష స్వరూపాలే. భగవంతుడి యొక్క రూపం లేనటువంటిది ఏది లేదు. ఇది చాలా 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 గొప్ప తత్వాన్ని మనకు అందిస్తుంది. భగవంతుడి యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి తత్వాన్ని మనకు అందిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. చాలా అద్భుతం అన్నమాట. అంటే గతంలో ఉంది, ఇప్పుడు లేదు, ఫ్యూచర్ లో ఉండబోయేది ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే. త్రికాల స్వరూపుడు భగవంతుడు. అన్ని స్వరూపాలలో ఉన్నటువంటిది, మన స్వరూపాలలో ఉన్నటువంటిది, అన్ని చోట్ల ఉన్నటువంటిది ఆయననే. అమృతత్వము ఏదైతే మనలో చావని గుణం ఉందో అది ఆయననే. అన్నం ద్వారా పెరిగేటటువంటి ఈ శరీరం ఆరోహణ అవరోహణ రోహతి అనేది అది కూడా కారణం ఆయననే. కాబట్టి మనలోనే శరీరం ఉన్నాడు. మనం అంటే శ్రీనివాస్ కాదు. ఒక పాము, ఒక తేలు, ఒక చీమ, ఒక దోమ, ఒక చెట్టు, ఇవన్నీ కూడా ఆహారం ద్వారా. అన్నం అంటే కేవలం రైస్ కాదు, అన్నం అంటే ఆహారం. ఆహారం ద్వారా పెరిగేవన్నీ కూడా ఆఖరికి ఆయననే ఉన్నాడు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. విన్నారా ఎవరైనా? హలో, విన్నామండి. అందుకని తింటాం సార్. బ్రహ్మార్పణ వస్తుంది తింటాం కదా. దేవుని మొక్కేమి తినేది. బ్రహ్మార్పణం బ్రహ్మ. అంత అద్భుతమైనటువంటి ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి తత్వాన్ని 2 శ్లోకాలు పూర్తి చేశాం. కానీ నేను చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉన్నదో అది 7-8 శ్లోకాలను కలిపి చెప్పినటువంటి మ్యాటర్. మీకు ఎక్కడ అర్థం కాకుండా మధ్యలో ముందుకు పోయినా కొద్ది కన్ఫ్యూజ్ అవుతారని ముందే చెప్పేశాను కొన్ని పాయింట్లు. బట్ ఏదైనా మనది ఇట్లా స్లోగానే వెళ్తుంది. ఇది కనీసం 15 వారాలు పట్టక తప్పదు. ఓకే, అది సిద్ధంగా ఉండండి. ఏ వారంది ఆ వారం ప్రిపేర్ అవ్వండి. వినండి 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 వినండి. 8 గంటలు అడ్డగోలు పనులకు పెట్టి 100 గ్రూపులలో జాయిన్ అయ్యే బదులుగా ఇక్కడ మనం 9ంటికి నేర్చుకుంటూనే ఉన్నాయి. నారాయణీయం మన గ్రూప్ లోనే నేర్పిస్తున్నాయి. ఇంకా వేరేవన్నీ పెట్టుకొని టెన్షన్ పడద్దు. టెన్షన్ వచ్చేస్తుంది. భావం తెలుసుకున్నది ఏదైనా పర్వాలేదు, పారాయణం చేసుకోండి, మంచిదే, మనస్ఫూర్తిగా చేసుకోండి. ఏదైనా సరే, నేను ఇది అది అని చెప్పను. కానీ ఇంకా వాటి కోసం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. జీవితంలో ఉన్న జీవితం చిన్నది. దీంట్లో అనవసరంగా టైం ని స్పెండ్ నాశనం చేసుకోకుండా చక్కగా ఉన్న సమయాన్ని అర్థం తెలుసుకుని చక్కగా చేసుకోండి. ఏదైనా కూడా ముందు తత్వాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది ముఖ్యం. లేకపోతే అమ్మవారు నన్ను కాపాడుతుందండి అని ఒకరంటే ఇంకోళ్ళు అంటారు. నేను ఒకసారి మా ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్ళాను. వెళ్ళగానే ఒక ఆవిడ తోముతోంది. ఏంటా తోముతోంది? టెంపుల్లో తోమేమేముంటాయని ఏదో ఒక బొమ్మను ఏదో తోముతుంది అనమాట. ఏమిటి అంటే మా అమ్మడికి ఏమిటండి అంటే, నేను రాత్రి కల్లో దేవుడు వచ్చాడండి, వచ్చి ఈ ఫోటోని ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టమన్నాడండి, సో అందుకోసమని ఇక్కడికి వచ్చానండి అని చెప్పి చాలా సీరియస్ గా. ఏంటంటే పూజారి గారిని అడిగాను, సరే ఆయన అక్కడ పెట్టమన్నాడు అని చెప్పేసి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాలాంటి వాళ్ళే ఆవిడని అడుగుతున్నారు. వాళ్ళందరి దగ్గర ఆవిడ చెప్తుంది ఆవిడకి దేవుడు కనిపించాడు, ఆ విగ్రహం అక్కడ పెట్టమన్నాడని. నేనేన్నాను, ఇది నేను ఎప్పుడు నా ఇంజనీరింగ్ టైం, పెద్దగా ఇంకా మెచ్యూరిటీ వచ్చిన టైం. అమ్మా ఏంటమ్మా ఇది, వాట్ ఈస్ షీ టాకింగ్ అబౌట్? ఏం మాట్లాడుతుందమ్మా? పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది. చిన్న పిల్లలు కనుక మాట్లాడతారు కదా, మా నాన్న గొప్ప, మా అమ్మ గొప్ప మాట్లాడుతుందమ్మా. మన లేదురా, ఆవిడకి దేవుడు కనిపించాడేమో. అలా అనకు వెధవా, నీకు అర్థం కాదు. కొంతమందికి దేవుడు కనిపిస్తాడు. అమ్మ దేవుడు కనిపిస్తే రూపంతో కనిపిస్తాడా? నాకు అప్పటికి కూడా నాకు ఏ మాత్రం ఐడియా లేదు అసలు. అయినప్పటికీ కూడా నేను అప్పుడే అన్నాను, దేవుడు అలా రూపంలో కనిపిస్తాడా? కనిపిస్తే ఆవిడకే కనిపిస్తాడా? కనిపిస్తే ఇంతమంది ముందు గొప్ప చెప్పుకోవడానికి ఆవిడ చేస్తుందా? ఈ పిచ్చి వేషాలు. నన్ను దేవుడు కాపాడాడండి, అన్ని చోట్ల నన్ను దేవుడు నిన్నే ఎందుకు కాపాడుతున్నాడు? అందరినీ కాపాడుతాడు భగవంతుడు, జగద్రక్షకుడు. నిన్ననే మనం ఏమనుకున్నాము? రాక్షసులు దేవతలు అందరూ కూడా నమస్కరిస్తారు ఆయనకి, ఆయనకు పక్షపాతం లేదు అని నిన్న తెలుసుకున్నాం. మళ్ళీ ఇవాళ ఏం తెలుసుకుంటున్నాం? నేను మంచి పని చేస్తాను కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. వాళ్ళు మంచి పని చేయరు కాబట్టి వాళ్ళ ఇంట్లో అలా జరిగింది. మేమన్నీ మంచి పనులు చేస్తాం. ఏం చెప్తాను చెప్పు? మంచి పనులు చేయరు, అందుకే వాళ్ళకి అలా అలా ఉండదు. దేవుడికి పక్షపాతం లేదు. ఈ కర్మ ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు అంతే. కానీ దేవుడు ఏదో నువ్వు మంచి పని చేసావు కాబట్టి నీకు ఇది చేసావు, నా గుడికి వచ్చి ఓ మంత్రం చదివావు కాబట్టి నీకు నేను మంచి జన్మ ఇస్తాను, నీ పాపాలు పోగొడతాను. నీ పాపంలన్నీ పోగొట్టడమే కాకుండా ఇహలోకంలో పరలోకానికి కూడా తీసుకెళ్తాను అని ఎవరో చెప్తాడు ఒకడు, ఒక ప్రవచనకర్త. అక్కడికి వెళ్ళిపోతారు జనాలంతా.
ఎప్పటికీ ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలో ఆలోచించండి. ఇవాళ అంటున్నందుకు ఏం బాధపడకండి. పురుష సూక్తం యొక్క తత్వం అర్థం కావాలంటే ముందు ఈ చెత్త ఉంది కదా, ఈ చెత్తని మట్టిని ఇలా పట్టేసి ఇలా పారేయండి బయట. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవించండి. ప్రపంచాన్ని పట్టించుకున్నటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి ప్రతి ఒక్కరూ కూడా. రమ అనేవి ఎవరికి చేశారండి? ఏమైనా ప్రశ్న ఉందండి రమ గారు? సుజాత గారు చేయి లేపారు. సుజాత గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశారండి. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. నాలుగు రోజుల నుంచి నాకు రావట్లేదండి సార్. ఏంటమ్మా? 4 రోజుల నుంచి నాకు రావట్లా. ఇక్కడ మిమ్మల్ని అడుగుదామంటే రావటం లేదు. అందుకనే నేను అట్లా చెప్పాను సార్. 4 రోజుల నుంచి ఏదన్నా ప్రశ్నలు అడుగుదామంటే ఇక్కడ వెయిట్ అని వస్తా ఉంది. చెయ్యి లేపితే మీకు అన్మ్యూట్ చేస్తారు ఎవరైనా. సరే అడగండి, ఏంటో ప్రశ్న అడగండి. ప్రశ్న కదండి, అట్లా వెయిట్ అని వస్తా ఉంది. నాకు ఏదన్నా అడగాలంటే కుదరతలా. ఆది దైవం ఆదిభూతం అంటే ఏంటి సార్? అధిభూతం అధిదైవం అంటే ఏంటి? అవి మనం భగవద్గీతలో తెలుసుకున్నాం కదా. అధిభూతము అధిదైవము ఈ ప్రపంచంలో అన్నింటిలో ఉన్నటువంటిది పరమాత్మ. అధిదైవము అంటే అన్నింటి లోపల దేవస్వరూపంగా ఉన్నటువంటిది ఆయననే, అన్నింటి లోపల యజ్ఞ స్వరూపంగా ఉన్నటువంటిది ఆయననే. అదే ఇవాళ మనం తెలుసుకున్నాం. మొదటి భూతము అంటే అందరి భూతము అంటే ఏంటి? ఉండేవాడు. అధిభూతము అంటే ఏంటి? అధిష్ఠించి ఉండేవాడు. మనందరి శరీరంలో అధిష్ఠించి ఉండేవాడు అని చెప్పేసి మీనింగ్. సరేనా? మనందరి లోపల ఉన్నటువంటి వాడు, బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి వాడు అధిభూతమై ఉన్నాడు. అంటే అందరి భూతము అంటే ఉండేవాడు అని మీనింగ్. భూతం అంటే దెయ్యాలు భూతాలు కాకుండా మనం అందరం కూడా భూతంలో వస్తాం అన్నమాట. అంటే ఉండే వస్తువు అనేటటువంటి మీనింగ్. అది మన పురుష సూక్తానికి సంబంధించింది కాబట్టి కొంతవరకు చెప్పాను. మన పురుష సూక్తానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి. జై శ్రీకృష్ణ. ప్రభావతి గారు అన్మ్యూట్ చేశాను. ఏమన్నా ప్రశ్న ఉందమ్మా? సార్ భూతం అంటే భవతి భూతం. కరెక్ట్. దాని నుంచి వచ్చినటువంటిదే భూతము. అలా ఆ భవతికి సంబంధించినవన్నీ కూడా భూతములే. అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా భూతములే. భూతములు అంటే ఉండేవి అని చెప్పేసి అక్కడ ధాతువు నుంచి వచ్చినటువంటి భూత ధాతువు నుంచి వచ్చినటువంటి పదాలు ఇవన్నీ కూడా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వినిపిస్తుంది? వినిపిస్తోందమ్మా, అడగండి. అంటే దాని గురించే అని నాకు తెలియదు, అడుగుతున్నాను. ఇప్పుడు మామూలుగా పెద్దలకు బట్టలు పెడితేది ఇది వాళ్ళకు తరపున అవంతా ఇప్పుడు వాళ్ళ వెళ్ళే ఆత్మలో వెళ్ళిపోయి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకు మనము వాళ్ళు ఉండరు కదా, వాళ్ళకి ఎందుకు అవి పాటిస్తారు? చేయాల్సిన అవసరం అని నాకు డౌట్ సార్. అవి చేయని అవసరం లేదు కదా. ఇప్పుడు మనము ఆత్మతత్వము పూర్తిగా అన్ని సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం అన్నప్పుడు మనము ఇప్పుడు అంటే మనం అంతటోళ్ళము కాదు. రమణ మహర్షి ఆ స్థితికి వచ్చిన వాళ్ళు అవేమీ చేయరు కదా. మనము అంటే జ్ఞానమయ్యేది. మనం ఎందుకు చేయాలి చెప్తాను. మనం ఎందుకు చేయాలి? పితృకార్యాలు ఎందుకు చేయాలి? అందరూ ఆత్మస్వరూపం అని తెలిసినప్పుడు చేయక్కర్లేదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అందరూ ఆత్మస్వరూపం అని అనుభవపూర్వకంగా అది తెలిసినప్పుడు. అనుభవపూర్వకంగా తెలియడం అనేటటువంటిది అసంభవం చాలా మందికి. ఎందుకంటే ఇంకా మనం ఈ సమాజంలో ఉన్నాము అంటే మనకు అనుభవం. మనం ఎందుకంటే అన్నిటికీ కూడా దూరంగా ఉండగలిగితే మాత్రమే. మనం ఇంకా ఇంట్లో ఉండి పిల్లలతోటి, మనవళ్ళతోటి, మనవరాళ్ళతోటి, సమాజంతో ఫోన్ కాల్స్, బండగా గ్రూపుల లోపల ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఆత్మతత్వం తెలియదు కాబట్టి మనకు అది మనం ఆ స్థాయికి వెళ్ళలేము. ఆత్మతత్వం తెలిసి ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు అనుకోండి, ఆయన అన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు పితృకార్యాలు చేయాలి అనే దానికి మనము ఒకటి తెలుసుకున్నాము. ఏంటంటే కర్మలు అనేటటువంటివి ప్రతి వ్యక్తికి కంపల్సరీ. ఈ కర్మలలో అన్ని రకముల కర్మలు కాదు, ఎవరికి వారు బాధ్యతలు చేయాలి. ఆత్మస్వరూపుడు అయిన వాడు కూడా తన బాధ్యతలు చేస్తాడు. అన్నం తినడం లాంటిది, బాత్రూమ్కి వెళ్ళడం లాంటివి, తర్వాత తన దేహానికి శుభ్రపరచుకునే లాంటివి, ఇవన్నీ కూడా చేసి తీరాలి. కొన్ని కర్మలు తప్పవు, ఎవరికైనా కూడా కొన్ని కర్మలు తప్పవు. ఆత్మ జ్ఞానం తెలిసిన వాడికైనా సరే ఈ శరీరము పడిపోయే వరకు కొన్ని కర్మలు ఉంటాయి.
నౌ కమింగ్ బ్యాక్ టు మనలాగా ఆత్మస్వరూపం తెలియని వాళ్ళు ఏం చేయాలి? తెలియని వాళ్ళు ఏం చేయాలి అంటే మనకు కొన్ని కర్మలు నిర్దేశించారు. ఆ నిర్దేశించినటువంటి కర్మలలో కొన్ని ఖచ్చితంగా చేయవలసి, అవి చేయకుండా ఉంటే తప్పు, ఘోరాతి ఘోరమైనటువంటి పాపం. అందులో ఏంటి? దేవతల రుణం, ఋషుల రుణం, పితృ రుణము, మనుషుల రుణము, అంటే జంతుజాలాల యొక్క రుణం. ఈ 5 రుణములతోని మనం పుట్టడమే, ఈ 5 రుణాలతోని పుడతాము. ఇవి కంపల్సరీగా ఒక వ్యక్తి చేయవలసినవి. అందులోపల ఇప్పుడు మీరు చెప్పినటువంటిది పితృదేవతలకు ఎందుకు చేయాలి అంటే అందుకే చెయ్యాలి. ఆ పితృదేవతలకు అందుకోసమే చెయ్యాలి. మనం ఆ రుణంతో పుట్టాం కాబట్టి చేస్తాం. అందులో మనకేదో ఫలితం వస్తుందని చెయ్యము. కర్మలు నిష్కామముగా చెయ్యడం అనేటటువంటిది తప్పనిసరి. ఆత్మస్వరూపులకు కూడా అది తప్పనిసరి. అయితే కర్మల సిద్ధాంతం పైననే హిందూ ధర్మం అంతా కూడా ఆధారపడింది. కర్మని గనక మనం ఈ చెత్తని తీసి అలా పడేసిన తర్వాత ఒక పలక తయారవుతుంది, తెల్లటి పలక. ఆ తెల్లటి పలక నుంచి మనం జ్ఞానము నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు మన క్లాసులలో నేర్చుకుంటున్నది. ఈ నేర్చుకున్న తర్వాత మనకు జ్ఞానము బోధపడిన తర్వాత మోక్ష స్వరూపానికి చేరుకుంటాం. ఆ మోక్ష స్వరూపానికి చేరుకునే వరకు కూడా కామ్య కర్మలు అనగా కోరికలతో చేసే కర్మలు చేయకూడదు. కోరికలు కాకుండా మనం బాధ్యతగా చేయవలసిన కర్మలు, మనకు హిందూ ధర్మంలో నిర్దేశించినటువంటి కర్మలు తప్పక చేసి తీరవలసిందే. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీ ప్రశ్న ఇంకా ఎక్స్పాండ్ గా కావాలంటే అడగండి. ఇది మనకు సంబంధం లేదు, కానీ మీరు ఆత్మకి కొద్దిగా మన పురుష సూక్తంతో సంబంధం ఉంది కాబట్టి మాత్రమే జవాబు చెప్పాను. మీరు అడిగినటువంటిది కర్మలకు సంబంధించినటువంటిది అయినప్పటికీ కూడా ఆత్మస్వరూపులకు కూడా నిత్య నైమిత్తిక కర్మలు తప్పనిసరి. నిత్య వారికి చెందవు కదా, ఎలాగా? నాకు డౌట్ అనిపిస్తుంది. ఏమనుకోవద్దండి. ఏమనుకోను కానీ మీకు బేసిక్ సబ్జెక్ట్ అర్థం కావడం. మీకు నిత్య నైమిత్తిక కర్మలు మీరు చేయాల్సినవి. వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఫస్ట్ వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఫస్ట్ మీరు చేయాలి కంపల్సరీ. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకి ఎందుకు చెందవు? వాళ్ళకి చెందుతాయి. ఎందుకు చెందవు? వాళ్ళు ఇంకొక చోట జన్మెత్తుతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నా ముత్తాత ఉన్నాడు, ఆయన ఎప్పుడో ఎక్కడో జన్మెత్తేసి ఉంటాడు. ఇప్పుడు నేను సమర్పించింది ఆయనకి వెళ్ళదు డైరెక్ట్ గా. పితృదేవతలు అని చెప్పి ఒక బ్రహ్మాండం, ఇప్పుడు ఇందాక మనం పురుష సూక్తంలో రకరకాల బ్రహ్మాండాలు క్రియేట్ అవుతాయి అనుకున్నాం కదా. అందులోపల ఒక బ్రహ్మాండం పేరు పితృదేవతల బ్రహ్మాండం అని ఒక లోకం ఉంటుంది. బ్రహ్మాండం అంటే లోకము అని మీనింగ్. ఇగో ఇక్కడ మనం ఉన్నాం. ఈ చుక్క మనం. ఇది పితృలోకం, ఇది చంద్రలోకం, ఇది సూర్యలోకం, ఇది బ్రహ్మలోకం. ఓకే, ఇలా రకరకాల లోకాలు. ఈయన మన పరబ్రహ్మ యొక్క 1/4, ఇదంతా కూడా 1/4 లో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ పితృదేవతల డిపార్ట్మెంట్ ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నాం. మనం పెట్టేటటువంటి తద్దినాలు ఇవన్నీ 3 తరాలకు పెడతాం. ఓకే, దాన్ని ఏమంటారు? వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం అని పెడతాం. వసురూపం అంటే ఫస్ట్ లెవెల్, రుద్రరూపం, ఆదిత్య రూపం 3 రూపాలు ఉంటాయి. ఈ ముగ్గురికి పెడితే ఇక్కడికి వెళ్తుంది, ఈ డిపార్ట్మెంట్కి వెళ్తుంది వాళ్ళకి. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? అదే ఫలానా వాడు తద్దినం పెట్టాడు అని వీళ్ళు ఓపెన్ చేస్తారు, ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు. చేస్తే అందులోపల దర్భా నరసింహారావు గారు అని చెప్పేసి, మా నాన్నగారు ఇప్పుడు దేవలోకంలో ఉన్నారనుకుందాం. దేవలోకంలో ఆయనకి ఈ ఫుడ్ ఏదైతే మనం పెట్టిన పిండం ఉందో దాన్ని అమృతంగా కన్వర్ట్ చేసి మా నాన్నగారికి ఇస్తారు. ఎవరైనా కూడా, ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ నాన్న పరమ దుర్మార్గుడు, రాక్షసుడు, మాఫియా డాన్ అనుకోండి, వాడు ఈసారి ఒక చీమగా పుట్టాడు అనుకోండి. అప్పుడు అరే ఇక్కడ చీమలాగా ఉన్నాడు అంటే చీమకి ఏం చేస్తారు? మనం పెట్టినటువంటి పిండము ఇక్కడ చిన్న చక్కెర ముక్కలాగా కన్వర్ట్ చేసి ఇస్తారు. వీడు అమెరికాలో పుట్టాడు అనుకోండి, అమెరికాలో పుడితే వాడు ఏం చేస్తారు? బ్రెడ్ ముక్కలాగా కన్వర్ట్ చేసి ఇస్తారు. వాడు ఇటలీలో పుట్టాడు అనుకోండి, వాడికి పిజ్జా లాగా చేసిస్తారు. పితృదేవతల రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి మనం చెయ్యాలా తప్పక చెయ్యాలి, వాళ్ళకి చెందుతాయా? జన్మలు ఎత్తేసాక ఏమవుతుంది సార్? జన్మలు ఎత్తేసాక వేరే వాళ్ళకి వెళ్తుంది కదా అది. వేరే వాళ్ళకి వెళ్ళదు. అబ్బా మీకు అర్థం కాలేదు. ఈ దేవుడా, ఇప్పుడు ఇందాక చెప్పింది అదే కదా, వాళ్ళకే వెళ్తుంది. ఎక్కడున్నా విషయాలు ఎందుకు అర్థం కావు? నాకు చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. చెప్తాను, అందరూ క్యాన్సిల్, ఆల్ క్యాన్సిల్. ఇది నేను, ఇక్కడ మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాత గారు,
మా ముత్తాత గారు నేను ఇది పెట్టేసరికి ఆయన 12 జన్మలు ఎత్తారు. కొన్ని జన్మలు చిన్నవి, కొన్ని జన్మలు పెద్దవి. 12 జన్మల తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అంటే ఆయన అమెరికాలో జన్మనెత్తారు. మా ముత్తాత, నాన్నగారు, తాత, ముత్తాత. నేను పెట్టింది డైరెక్ట్ గా ముత్తాతకు వెళ్ళదు. ఇక్కడ ఒక పితృదేవతలతో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ కు పంపిస్తా నేను. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ముత్తాత ఎక్కడున్నాడు అంటే, సార్ 12 జన్మలు ఎత్తేసాడు సార్ ఆయన, ఇప్పుడు అమెరికా లోపల ఆయన డొనాల్డ్ ట్రంప్ అయ్యాడు అంటారు. అనగానే ఓకే, అయితే ఆయనకి బ్రెడ్ ఇవ్వండిరా అంటారు. ఆయనకి బ్రెడ్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పితృదేవతలు బ్రెడ్ ఇస్తారు. మీరు బ్రెడ్ ఇవ్వలే, మీరు అన్నం ముక్కే పెట్టారు. అన్నం పెట్టారు, తిలలు ఇస్తారు. తిలలకే శక్తి ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసే శక్తి తిలలకు ఉంటుంది. మా అమ్మగారు బాధపడుతుండేది, ఒరే చనిపోయి గోవింద గోవింద గోవింద. ఏముందిరా, చిన్న తిలలే కదా మాకు మిగిలేవి, ఏం పెట్టాలి అప్పుడు, జస్ట్ నల్ల నువ్వులే కదరా మా జీవితం. మనం ఎందుకు బతుకున్నామండి? ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా చెప్తున్నా, వైరాగ్యం రాని మనిషి పశువుతో సమానం. నిజంగా చెప్తున్నా, వైరాగ్యం రాని మనిషి పశువుతో సమానం. వైరాగ్యం రావాలండి, మనందరికీ వైరాగ్యం రావాలి. ఇంకా పశువులలాగా మనం భోగాల వెంట తిరుగుతూ ఉంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత జనాల గురించి చెప్తున్నా నేను, ఏమి లాభం? ఇంకా వైరాగ్యం రానప్పుడు ఏమి లాభం? ఈ మనం పెట్టే తిలలు పితృదేవతల డిపార్ట్మెంట్కి వెళ్తాయి. ఈ పితృదేవతలు ఏం చేస్తారు, దాన్ని అడ్రస్ ఓపెన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? ఇగో వీళ్ళ తాత, ముత్తాత 12 తర్వాత మా తాతగారు, అదే వీళ్ళ తాతేంద్ర 20 జన్మలు ఎత్తాడు. 20 జన్మలు ఎత్తాడా? ఎక్కడున్నాడండి ఇప్పుడు ఆయన అంటే, ఆయన స్వర్గలోకంలో ఉన్నారా. వెరీ గుడ్, అమృతాన్ని పంపి అంటారు. అరే ఈయన శ్రీనివాస్ వాళ్ళ నాన్నరా, ఈయన ఎక్కడున్నాడు? ఆయన జన్మ ఎత్తలేదండి, ఆయనకు మోక్షం వచ్చేసింది. వండర్ఫుల్, ఈ పుణ్యాన్ని శ్రీనివాస్కే ఇచ్చేయరా. శ్రీనివాస్కే ఇచ్చేద్దాం, మంచి స్టూడెంట్స్ దొరకాలి వచ్చే జన్మలో అయినా, మంచి స్టూడెంట్స్ దొరకాలి, ఆ పుణ్యం ఇద్దాం శ్రీనివాస్ అంటారు. వచ్చే జన్మలో అయినా మంచి స్టూడెంట్స్ దొరకాలంట నాకు. ఇప్పుడు మంచివాళ్ళం సార్, వచ్చే జన్మ దాకా సార్, ఇప్పుడు మంచివాళ్ళు సార్. సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పొద్దునైతే తూర్పుకి, సాయంత్రం అయితే పడమరకి, మధ్యాహ్నం అయితే అప్పుడు తూర్పుకే ఇవ్వాలి. అయితే సూర్యుడు కనిపిస్తుంటే, ఏ దిశలో సూర్యుడు కనిపిస్తే ఆ దిశలో ఇవ్వండి. సరే, ఇంకోటి కర్మకాండల వైపు ఎక్కువ వెళ్ళవద్దు ప్లీజ్. కర్మకాండ అంటే మంచిదే, నన్ను అడగండి కర్మకాండలు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న క్లాసు తత్వానికి సంబంధించింది. ముందు తత్వాన్ని అర్థం చేసుకోండి. వ్యాప్తి ఉన్నటువంటి భగవంతుడు మనలో ఉన్నాడు, మన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని బయటికి తీయాలి. ఇంతవరకే అర్థం చేసుకోండి పురుష సూక్తంలో. లేకపోతే ఈ నాలెడ్జ్ అంతా కూడా పలుచబడుతుంది. నన్ను పారాయణల గురించి, కర్మకాండల గురించి తత్వబోధ చేస్తున్న రోజులలో అడగవద్దు. ఎందుకంటే అప్పుడేమవుతుందంటే తత్వం పలుచబడుతుంది. కర్మలు చేసిన భగవంతుడికి అర్పిస్తే అప్పుడు ఏమి ఉండదు కదండి. ప్రాబ్లం ఏమి అంటే కర్మయోగం అయిపోతుంది కదా. అవును, కర్మలు చెయ్యాలి, అదే కదా నేను అనేది. కర్మలు ఏమి చేయమన్నా మళ్ళీ మీకు అర్థం కావడం లేదండి. ఫర్ సమ్ రీజన్ ఇవాళ మీరు చాలా ఎక్స్ట్రీమ్లీ కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు మేడం మీరు ఇవాళ. కర్మలు కామ్య కర్మలు తప్ప బాధ్యతగా చేసే కర్మలు ఏవైనా చెయ్యాలి, అందరూ చేసి తీరాలి. ఇట్స్ మ్యాండేటరీ, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని రోడ్డు మీద పడేస్తే తప్పు. భార్య ఉన్నది, రోడ్డు మీద పడేస్తే తప్పు. అలా అని చెప్పేసి వాళ్ళకి ఉన్నవన్నీ కూడా పాపాలన్నీ చేసి వాళ్ళకు అన్నం పెట్టడం కూడా తప్పే. మన బాధ్యత ఎంతవరకు అంతవరకు చేయడం, ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. 5 నిమిషాలు 5 పైసల పాత్ర ఇస్తే రూపాయి పాత్ర వేశారనుకోండి, ఏమవుతుంది? అది నీరాజనం సినిమా, అద్భుతమైన సినిమా. కానీ ఏమైంది, సోమయాజులకు 5 పైసల పాత్ర దగ్గర రూపాయి పాత్ర ఇచ్చారు, సినిమాని నాశనం చేసేసాడు ఆయన. అదే ఆయనకి శంకరాభరణంలో ఎంత ఇవ్వాలో అంత అద్భుతమైన పాత్ర ఇచ్చారు, అది సూపర్ హిట్ అయింది. అదే విధంగా మన బాధ్యత ఎంతవరకు అంతవరకు చేసి తీరవలసిందే. అందులో చేయవలసిన వాటిలో దైవ కార్యం, ఋషుల కార్యం, మనుష్యుల సేవ, పితృదేవతల సేవ, పంచభూతాల సేవ, భూతముల సేవ చేయాలి. చేసేయడం అనేటటువంటిది తప్పనిసరి. ఇక ఈ కర్మ ఫలితాన్ని వదిలేయడము అంటే అది ఎలాగో బాధ్యత అన్నప్పుడు వదిలేస్తాం. ఇప్పుడు అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ బాధ్యత, నేను ఇప్పుడు నా పెళ్ళాం బిడ్డల్ని పెంచాను, నాకు ఇంత పుణ్యం వస్తుంది కదండి. ఎవరైనా జవాబు చెప్పండి, నా పెళ్ళాం బిడ్డల్ని పెంచాను, నాకు ఇంత పుణ్యం వస్తుంది. ఎస్ ఆర్ నో?
మీ బాధ్యత అది. నా పిల్లానికి సేవ చేశాను, నాకు ఎంత పుణ్యం వస్తుందండి? ఏమీ రాదు. ఎవరికైనా వాల్మీకి చేసుకోవచ్చు సార్. సమయం వాల్మీకి పట్టి చెప్పారు కదా సార్. ఎవరెవరికైనా చేసుకోవచ్చు సార్. సో లోక సంగ్రహం కోసం మాత్రమే నిజంగా పుణ్యం వస్తుంది. అది మీరు అడిగినా అడగకపోయినా వస్తుంది. మీరు కర్మని భగవంతుడికి, లక్ష్మీ గారికి ఇది జవాబు. మనం కర్మని ఫలితం దేవుడికి ఇచ్చినా దేవుడేం తీసుకోడు, మన ఫలితం మనకే ఇస్తాడు. బికాజ్ హీఈస్ కర్మ ఫల ప్రదాత. మన ఫలితాలు మనకే ఇస్తాడు భగవంతుడు. ఏది సార్ ఒక చేసినా డౌట్ అడుగుతాను సార్. ఇంకో కర్మల డౌట్ గురించి అడుగుతా ఆపేద్దామండి. ఏమనుకోదు కర్మల గురించి ఆపేసి సార్. సార్ ఇంకొక డౌట్ అడిగితే ఏమనుకోదు సార్, ఇది ఒక్కటే సార్. అనుకోండి, చెప్పండి. ఇప్పుడు నేనుండాను, నాకు అనిపించేది ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళకు తనువు జాలిచ్చినప్పుడు కర్మలు చేసేది చాలా మంది అక్కడ ఆసక్తిగా చాలా బాధ వేస్తుంది వాళ్ళు చేసేది చూస్తే. అందుకని నాకు అనిపించేది ఏమంటే, నేను నా ముందుగానే పిల్లలకు చెప్పిన నాకు ఏమీ చేయదండి, అలా తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మన వారిని చేసింది కదా, ఏం చేయొద్దండి, అలా ఉండదు, అలా తీసుకోండి, ఎవరికి చెప్పనవసరం లేదు, ఏదైనా అవసరం లేదు, ఎవరు ఇబ్బంది పడకుండా బుక్ చేసేసి వాళ్ళే తీసుకోమంటారంట కదా. ఇప్పుడు ఏమనుకోండి అట్లా మిషన్ లో వేసేస్తే అమ్మా అది తప్పు. ఏంటంటే మీకు ఎవరు, నేను ఇదైనా కూడా నన్ను ఎవరో నా చుట్టాలు బాడీ చూడాలని అనుకోను. బాడీని అందరూ చూడాలని నేనైతే అన్నాను. మీరెవరు రాదు. అది క్వశ్చన్ అది కాదు. లేదా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భౌతిక దానికి జరగడము మనకు అవసరం లేకపోవచ్చు, కానీ మన పిల్లలకు అవసరం ఉంది. మన పిల్లలకు అవసరం కాబట్టి వారికి జరగడం కోసం వాళ్ళు చెయ్యాలి. అయితే దాన్ని తీసుకొని మెషిన్ లో వేస్తారా, లేకపోతే ఎలక్ట్రిక్ చైర్ లో పెట్టి కాల్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా నీళ్ళలో తోసేస్తారా? మన కొన్ని దేశాలలో పక్షులకు వాటికి వీటికి వేసేస్తారు శరీరాన్ని ఆహారంగా. అది కూడా అదే టాటా, అదే బిర్లా, అదే మొన్న చనిపోయిన టాటా వాళ్ళ దానికి వాళ్ళ ఊర్లో అక్కడ అట్ట చేస్తారంట. ఎవరి ఆచారాలు వాళ్ళు పాటించడం కరెక్ట్. ఇంకా దాని గురించి ఎక్కువ చర్చ వద్దు. ఎవరి ఆచారాలు వాళ్ళు పాటించడం కరెక్ట్. మీ చుట్టాలందరూ వచ్చి మిమ్మల్ని చూడడం మీకు ఇష్టం లేకపోతే దట్ ఈస్ ఫైన్. కాకపోతే మనకు సంబంధించినటువంటి కార్యాలు మన వాళ్ళు చేయడం అనేటటువంటిది కరెక్ట్. అది ఇప్పుడు కర్మకాండాల పైన నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా 13 రోజుల పాటు నేను కర్మకాండాలు మనస్ఫూర్తిగా చేశానా లేదా? మా ఇల్లు కదలలేదు, వనస్థలిపురంలోనే ఉన్నాను, అమ్మకు అత్యంత దగ్గరలో ఉన్నాను. కర్మకాండలలో ఇది చెయ్యాలా లేదా అంటే, ఏదైతే కర్మకాండ మనకు బాధ్యతగా వచ్చిందో అది చెయ్యాల్సిందే. బాధ్యతగా వెళ్ళి స్తోత్రాలు మంత్రాలు చేయమంటే నేను చెయ్యకపోవచ్చు, కానీ కర్మకాండగా నా బాధ్యత చేయాలి. నా పిల్లల్ని పెంచాలి, నా వైఫ్ ని మంచిగా చూసుకోవాలి, తర్వాత సమాజంలో నేను సేవ చేయాలి, ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ నా బాధ్యతలే. నేను మా అమ్మకు కర్మకాండాలు చేయడం ఎంత ఇంపార్టెంటో సమాజానికి సేవ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. జై శ్రీకృష్ణ. కాబట్టి చేయింపబడాలి, అది ఖచ్చితంగా చేయింపబడాలి. చాలా బాగున్నారు సార్ జనరేషన్ ఇప్పుడు ఫారిన్ లో మీరు అన్నది మేడం, మీరు అన్నది అర్థమైంది. కర్మకాండాల గురించి ఎక్కువ మనము పురుష సూక్తము పలసబడుతుంది, ఇంకో రోజు అడగండి అమ్మా, నేనేం అనుకోను. ఇంకో రోజు అడగండి, తప్పకుండా అడగండి. మీకు అయినా కూడా జవాబు నేను ఇచ్చాను. కూడా కర్మకాండ అందరికీ అర్థమైంది ఆశిస్తున్నాను. ఇది ఒకటి గుర్తుంచుకో, మనము సరైనలో తీసుకెళ్ళాలి. సరైనటువంటి ప్రవర్తన మనం ఎలా మారాలి అంటే అది మళ్ళీ నేను తెలుసుకుంటాం. సాత్విక కర్మలు, రాజసిక కర్మలు, తామసిక కర్మల ద్వారా మనం చేసేటటువంటి పనులు సరైన కనుక మనం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఎందుకంటే మన ప్రతి పనిని కూడా భగవంతుడు చెప్పిన సాత్విక లక్షణాల ద్వారా చేసుకుంటే
అర్థమవుతుంది. ఆ విషయాన్ని రేపు మళ్ళీ మనం తెలుసుకుంటాము. యజ్ఞం అయిపోయింది, తపస్సు అయిపోయింది. రేపు దానము తెలుసుకుంటాము. వచ్చే వారంతో 17వ అధ్యాయం, అత్యద్భుతమైనటువంటి 17వ అధ్యాయం ఓం తత్సత్ గురించి కూడా తెలుసుకుంటాము. సో ఆలోచన ద్వారా భగవంతుడికి చేరువవ్వాలి. అజ్ఞానం అనేటటువంటి దీన్ని పోగొట్టుకోవాలి. సమయము, హంగు, ఆర్భాటము, హడావిడి వీటి నుంచి దూరం కావాలి. మనకు అవసరం లేనటువంటి అడ్డగోలు పనుల నుంచి దూరం కావాలి. ఆత్మతత్వం అర్థం కావాలంటే సమయాన్ని వెచ్చించాలి. అలా అందరూ వెచ్చిస్తారని, అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి స్వాధ్యాయంలో ఉన్నటువంటి ఆనందాన్ని అందుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. భగవద్గీతలోని 17వ అధ్యాయంలో తపస్సు అయిపోయింది, యజ్ఞం అయిపోయింది, దానము ఎలా చేయాలి సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా. వీలుంటే ఓం తత్సత్ కూడా రేపే చెప్పుకుని అధ్యాయాన్ని ముగించుకుందాం. అందరూ కూడా సమయానికి అంటే 5 నిమిషాల ముందు జాయిన్ అవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు శుభం భూయాత్. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ సార్.